హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఓకే, ఈరోజు మనం చెప్పుకోబోయే లెసన్, మనం స్టార్ట్ చేసే లెసన్ సెకండ్ లెసన్ ఇది. ఇంటర్మీడియట్ ఏపీ తెలంగాణ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి తెలిసి ఇది సెకండ్ లెసన్. ఓకే, సెకండ్ ఇయర్ వాళ్ళకి సెకండ్ లెసన్ ఏంటమ్మది? రే ఆప్టిక్స్. ఓకే అమ్మా, సో రే ఆప్టిక్స్ మీద మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా, ఇప్పటివరకు మీకు రే ఆప్టిక్స్ కనుక కష్టంగా అనిపించి ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఓకే, మనం ఈ రే ఆప్టిక్స్ లెసన్ కంప్లీట్ అయ్యే టైంకి మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయని చెప్పి గ్యారంటీ అయితే ఇస్తున్నామమ్మా. ఓకే, వేవ్స్ లెసన్ ఆల్రెడీ 30 వీడియోస్ చేశాము. ఆ 30 వీడియోస్ కనుక మీరు జాగ్రత్తగా చూస్తే మీకు వేవ్స్లో ఎటువంటి డౌట్ ఉండదమ్మా. ఓకే, అయితే మీరు ప్రాక్టీస్ అయితే చేయాలి, ఎందుకంటే నేను ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే చేయించాను. ఓకే, ఇప్పుడు రే ఆప్టిక్స్ కూడా అదే విధంగా వెళ్తాం. సరే అమ్మా, రైట్, స్టార్ట్ చేద్దామా? రే ఆప్టిక్స్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అసలు ఆప్టిక్స్ అంటే ఏంటి? ఇంట్రడక్షన్ ఇవ్వాలంతా. ఆప్టిక్స్ అంటే ఏంటి? ఏంటమ్మా ఆప్టిక్స్ అంటే? మీకు తెలుసు ఆప్టిక్స్ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ లైట్. సింపుల్. ఆప్టిక్స్ అంటే ఏంటమ్మా? సింపుల్, స్టడీ ఆఫ్ లైట్. దాన్నే ఆప్టిక్స్ అంటాం. అది మన ఇంటర్మీడియట్ లెవెల్లో ఈ ఆప్టిక్స్ని 2 టైప్స్లో డివైడ్ చేశారమ్మా. ఆప్టిక్స్ని ఎన్ని టైప్స్లో డివైడ్ చేశారమ్మా? 2 టైప్స్. ఆప్టిక్స్ని 2 టైప్స్లో డివైడ్ చేశారు. ఆ 2 టైప్స్ ఏంటో చూడండి. ఒకటి జామెట్రికల్ ఆప్టిక్స్, రెండోది వేవ్ ఆప్టిక్స్. ఒకటి జామెట్రికల్ ఆప్టిక్స్, రెండోది వేవ్ ఆప్టిక్స్. ఓకే, ఈ 2 రకాలుగా డివైడ్ చేస్తారు. మీ జామెట్రికల్ ఆప్టిక్స్నే మనం రే ఆప్టిక్స్ అని కూడా అంటాం. జామెట్రికల్ ఆప్టిక్స్నే మనం రే ఆప్టిక్స్ అని కూడా అంటాం అమ్మా. ఓకేనా? రైట్, స్లోగా వెళ్దాము. స్లోగా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది, జాగ్రత్తగా వినండి. ఓకే, రైట్. సో ఆప్టిక్స్లో 2, అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఆప్టిక్స్ని 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ఏంటన్నది? జామెట్రికల్ ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్. జామెట్రికల్ ఆప్టిక్స్నే మనం రే ఆప్టిక్స్ అని కూడా అంటాం. అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం అమ్మా. లైట్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో ఒక చిన్న రేంజ్. ఓకే, చూడమ్మా, లైట్ అనేది ఏంటమ్మా? లైట్ అంటే ఏంటి? లైట్ అంటే ఏంటమ్మా? ఏ స్మాల్ రేంజ్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అని రాస్తున్నా. ఎలక్ట్రోమాగ్నెటిజం గురించి మనం తర్వాత చదువుకుంటాం, ప్రస్తుతానికి పదం గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఓకే, లైట్ అనేది ఏంటమ్మా? ఒక స్మాల్ రేంజ్ అంటే విజిబుల్ లైట్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకేనా? విజిబుల్ లైట్ గురించి మాట్లాడుతున్నా. విజిబుల్ లైట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ స్మాల్ ఏంటమ్మది? రేంజ్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్కి చాలా పెద్ద రేంజ్ ఉంటుంది. రేంజ్ అంటే ఫ్రీక్వెన్సీ రేంజ్, లేదంటే వేవ్ లెంగ్త్ రేంజ్. వేవ్ లెంగ్త్ రేంజ్ చాలా ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఒక చిన్న రేంజ్ కనుక తీసుకుంటే ఆ చిన్న రేంజ్ ఎంత ఉంటుంది అంటే అమ్మా, 4000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ టు 7000 to 7500 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఉంటుందమ్మా. ఆ రేంజ్ ఎంత ఉంటుంది? 4000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ టు 7000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. 4000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ టు 7000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అంటే ఏంటమ్మా? 1 యాంగ్స్ట్రామ్ యూనిట్ అంటే ఎంత? 10⁻⁻10 మీటర్స్ అన్నా. 1 యాంగ్స్ట్రామ్ యూనిట్ ఈక్వల్ టు 10⁻⁻10 మీటర్సే కదా. ఓకే అమ్మా, సో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లో ఈ పర్టికులర్ రేంజ్ ని మనం విజిబుల్ లైట్ అంటూ. ఇంకో విషయం గుర్తించుకోండి, ఇవి బౌండరీస్. అంటే ఈ 4000 to 7000 అనేది ఎగ్జాక్ట్ కాదమ్మా. అరౌండ్ 4000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ టు అరౌండ్ 7000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అని రాస్తారు. కొంతమంది అరౌండ్ 3500 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ టు అరౌండ్ 7500 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అని రఫ్ గా రాస్తారు. ఓకే, ఏదేమైనా కానీ అరౌండ్ ఇదేమో ఎగ్జాక్ట్ 4000 లోపు 3999 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ విజిబుల్ లైట్ లోకి రాదని కాదు. ఆ రేంజ్ ఇంచుమించుగా అలా ఉంటుంది అనమాట. ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ రేంజ్ కనుక ఈ రేంజ్ లో ఉంటాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ చాలా పెద్ద రేంజ్ ఉంటుంది, వేవ్ లెంగ్త్ రేంజ్. ఆ రేంజ్ కనుక ఈ రేంజ్ మధ్యలో ఉంటే ఆ స్పెక్ట్రమ్ ని ఐ డిటెక్ట్ చేయగలుగుతుంది. దాన్నే మనం విజిబుల్ లైట్ అంటాం. ఆ స్పెక్ట్రమ్ ని ఐ డిటెక్ట్ చేయగలుగుతుందమ్మా, దాన్నే మనం విజిబుల్ లైట్ అంటాం. ఓకేనా? ఈ 4000 కన్నా వేవ్ లెంగ్త్ తక్కువ ఉందనుకోండి, దాన్ని మనం అల్ట్రా వైలెట్ రేస్ అంటాం. 7000 కన్నా ఎక్కువ ఉంటే ఇన్ఫ్రారెడ్ రేస్ అంటాం. ఓకే,
అల్ట్రావైలెట్ రేస్ నుంచి ఇంకా స్ట్రాంగ్ రేస్ మనం కనుక చూస్తే ఎక్స్ రేస్, గామా రేస్ ఇవన్నీ వస్తాయమ్మ. అక్కడ ఇన్ఫ్రారెడ్ రేస్, మైక్రోవేవ్స్, రేడియో వేవ్స్ అవన్నీ వస్తాయి అటువైపు. ఓకే, ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ స్పెక్ట్రమ్ చదువుకున్నప్పుడు మనం చదువుకున్నాం. ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకుని ఏంటమ్మా, విజిబుల్ లైట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ స్మాల్ రేంజ్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఆ రేంజ్ ఎంత? 4000 యాంగ్స్ట్రోమ్ యూనిట్స్ టు 7000 యాంగ్స్ట్రోమ్ యూనిట్స్. ఓకే, ఇది మనం విజిబుల్ లైట్. ఇది ఎగ్జాక్ట్ కాదని కూడా చెప్పాను కదా, ఎగ్జాక్ట్ గా 4000 నుంచి ఎగ్జాక్ట్ గా 7000 ఆగిపోదు, జస్ట్ కొంచెం అరౌండ్ ఇంచుమించుగా అక్కడెక్కడ ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మన టాపిక్ వద్దాం. ఏంటది? జామెట్రికల్ ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్ డిఫరెన్స్ ఇలా రాశాను. జామెట్రికల్ ఆప్టిక్స్ కి వేవ్ ఆప్టిక్స్ కి ఏంటి అసలు డిఫరెన్స్ ఏంటి? రెండు రకాలుగా ఎందుకు డివైడ్ చేయాల్సి వచ్చింది? ఓకే, ఎందుకు డివైడ్ చేయాల్సి వచ్చిందో చూద్దాం అమ్మా. చూడండి, ఆ వేవ్ ఎంత అంటున్నా అమ్మా? వేవ్ లెంగ్త్ ఎంతది? ఈ స్పెక్ట్రమ్ యొక్క వేవ్ లెంగ్త్ ఎంత? 4000 టు 7000 యాంగ్స్ట్రోమ్ యూనిట్స్ అంటున్నాం. హైయెస్ట్ వేవ్ లెంగ్త్ తీసుకుందాం, 7000 యాంగ్స్ట్రోమ్ యూనిట్స్. ఓకే, హైయెస్ట్ వేవ్ లెంగ్త్ ఎంత అమ్మా? హైయెస్ట్ వేవ్ లెంగ్త్ అమ్మ, ఇది హైయెస్ట్ వేవ్ లెంగ్త్ అంటే అదే హైయెస్ట్ అని కదా. 7500 రాస్తారు కొంతమంది 8000 కూడా రాస్తారు. ఓకేనా, మామూలుగా ఒక ఎగ్జాంపుల్ కోసం తీసుకుంటున్నా. ఎంతమ్మా? 7000 యాంగ్స్ట్రోమ్ యూనిట్స్. ఎంతనా? 7000 యాంగ్స్ట్రోమ్ యూనిట్స్. 7000 యాంగ్స్ట్రోమ్ యూనిట్స్ అంటే 7000 ఇంటూ 10⁻⁻10 మీటర్స్, అంతే కదా. 7000 యాంగ్స్ట్రోమ్ యూనిట్స్ అంటే ఏంటమ్మా? 7000 ఇంటూ 10⁻⁻10 మీటర్స్. దీని ఎవరు రైట్? 7 ఇంటూ 10⁻⁻7. ఓహో, ఇంతేనా? 7 ఇంటూ 10⁻⁻10 మీటర్సే కదమ్మా. దీన్ని ఇంకా రాద్దాం, ఇలా రాద్దామా? 0.1234567, అంతేనా? సో వేవ్ లెంగ్త్ ఎంతమ్మా? 0.00007 మీటర్స్. ఓకే, హైయెస్ట్ వేవ్ లెంగ్త్. ఒకవేళ 8000 అనుకుంటే 0.0000008. ఓకేనా, 75 అనుకుంటే 75 వస్తుంది. ఓకేనా, ఇంతే కదా మనం చూసింది. సో వేవ్ లెంగ్త్ సైజ్ ఎంత ఉంది? సపోజ్ మనం ఒక చిన్న మిర్రర్ తీసుకుందాం. ఇది ఒక మిర్రర్, అద్దం. చిన్న మిర్రర్ తీసుకున్నాం అమ్మ. ఓకే, ఈ చిన్న మిర్రర్ సైజు చాలా చిన్నదమ్మ, చాలా చిన్న మిర్రర్, ఒక అద్దం, చాలా చాలా చిన్న అద్దం తీసుకున్నాం. దాని లెంగ్త్ 1 సెంటీమీటర్ అంట. దీని లెంగ్త్ ఏమంటున్నా? 1 సెంటీమీటర్ అంటున్నా. 1 సెంటీమీటర్ అంటే ఏంటమ్మా? 0.01 మీటర్స్, అంతేనా? 1 సెంటీమీటర్ అంటే ఏంటి? 0.01 మీటర్స్. ఇప్పుడు ఇది చాలా చిన్న అద్దం, దీన్ని కంపేర్ చేయండి అమ్మా. 0.01 మీటర్స్ ఎక్కడ? 0.00007 మీటర్స్ ఎక్కడ? అరౌండ్ 1 lakh టైమ్స్ ఎక్కువ ఉంది ఇది దీని సైజు. అంటే దీని సైజుతో కనుక కంపేర్ చేస్తే, మిర్రర్ సైజుతో కంపేర్ చేస్తే ఈ వేవ్ లెంగ్త్ ఎలా ఉందమ్మా? నెగ్లిజిబుల్, ఆల్మోస్ట్ జీరో, అంతే కదా. ఈ మిర్రర్ సైజుతో కనుక మనం కంపేర్ చేస్తే దీని సైజ్ ఎలా ఉందమ్మా? వెరీ 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 నెగ్లిజిబుల్, అంతేనా? ఆల్మోస్ట్ జీరో. అంటే వేవ్ లెంగ్త్ అంటే ఏంటమ్మా? ఇది వేవ్ లెంగ్త్. ఇది దీంతో కంపేర్ చేస్తే చాలా 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 చిన్నదంటే ఈ వేవ్ లెంగ్త్ కనుక తీసుకెళ్ళి దీని పక్కన పెట్టామనుకోండి, ఎంత ఉంటుందమ్మా ఇది? ఓకే, ఈ వేవ్ లెంగ్త్ ఎంత ఉంటుందమ్మా? దీని పక్కన 0.00007 మీటర్స్ అంటే ఆ వేవ్ లెంగ్త్ 0.0007 మీటర్స్ అంటే ఆల్మోస్ట్ పక్కనే ఎలా ఉంటుంది, అంతేనా? ఆల్మోస్ట్ పక్కనే ఎలా ఉంటుంది. అలా బోలని వేవ్స్ తీసుకుంటాం, ఆల్మోస్ట్ పక్కనే ఉంటాయి కదా పాయింట్స్. ఈ పాయింట్ కనుక తీసుకుంటే ఆల్మోస్ట్ పక్కనే ఉంటాయి కదా, అంతేనా అమ్మ? యాంప్లిట్యూడ్ ఎంత ఉండదు. ఓకే, లైట్ యాంప్లిట్యూడ్ ఎంత ఉండదమ్మా. ఓకే, యాంప్లిట్యూడ్ కూడా చిన్నగానే ఉంటుంది, అందుకని ఇలా రాస్తున్నా. సో మనం ఈ వేవ్ లెంగ్త్ని చాలా చిన్నగా తీసుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ పక్కనే ఉంటుంది. పక్కన మిర్రర్ పక్కన పెట్టి కంపేర్ చేస్తే ఇంత పొడవుగా ఉండదు కదా, బాగా చిన్నగా ఉంటుంది. ఆల్మోస్ట్ పక్కన ఒకదాని మీద ఒకటి ఉన్నట్టు ఉంటుంది. అలాంటి వేవ్స్ ఇలా కూడా ఉంటుంది. వేవ్స్ అంటే ఇలాంటి వేవ్స్ అన్నిటిని కలుపుకెళ్ళాం అనుకోండి, మనకేమొస్తుంది? ఇలా ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది, అంతేనా? మనకేమొస్తుందమ్మా? ఇలాంటి ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. దాన్ని మనం రే అంటాం. ఏమంటాం అమ్మా? రే అంటాం. ఓకే, ఇప్పుడు ఈ లైట్ని రే కింద రిప్రజెంట్ చేస్తూ చదువుకుంటుంటే దాన్నే మనం రే ఆప్టిక్స్ అంటాం. ఓకే, ఇది లైట్ అమ్మా. లైట్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ వేవ్. ఏం వేవ్ అది? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్.
ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే ట్రాన్స్వర్స్ వేవ్. ట్రాన్స్వర్స్ వేవ్ అంటే ఇలా ఉంటుంది, క్రెస్ట్ ట్రఫ్ ఇలా ఉంటాయి. ఓకే, అయితే వేవ్ లెంగ్త్ ఎలా ఉందమ్మా? హైయెస్ట్ వేవ్ లెంగ్త్ తీసుకుంటే 0.00007 మీటర్స్. మనం చిన్న అద్దం 1 సెంటీమీటర్ అద్దం ఎక్కడన్నా ఉంటుందా? ఉండదు. అయినా కానీ మనం తీసుకుంటున్నాం 1 సెంటీమీటర్ అద్దం అని. ఓకే, ఆ 1 సెంటీమీటర్ అద్దం తీసుకొని దాని పక్కన దీన్ని పెట్టి కంపేర్ చేస్తుంటే అది మనకి ఎలా కనబడుతుంది? ఇలా వేవ్ లా కనబడుతుందా? ఎలా కనబడుతుందమ్మా? సింపుల్గా ఇవన్నిటిని కలుపుకుంటూ పోతే ఒక స్ట్రైట్ లైన్ లా కనబడుతుంది. దాన్నే మనం ఏమంటున్నాం? రే అంటున్నాం. సో ఇక్కడ లైట్ని మనం రే కింద, ఓకే అమ్మా, ఈ లైట్ని మనం రే కింద రిప్రజెంట్ చేస్తున్నాం. అందుకే దీన్ని రే ఆప్టిక్స్ అన్నాం. లైట్ని మనం రే కింద రిప్రజెంట్ చేస్తాం, దాన్నే మనం రే ఆప్టిక్స్ అంటున్నాం. ఇక్కడ వేవ్ నేచర్ని మనం కన్సిడర్ చేయాల్సిన పని లేదు. ఓకే, లైట్ని మనం ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్ కింద తీసుకొచ్చి దాన్నే మనం రే అంటాం. ఓకేనా? సో మీదంతా రాయక్కర్లేదు, నేను మామూలుగా రాశాను, ఇదంతా రాయక్కర్లేదు. సో జామెట్రికల్ ఆప్టిక్స్ అంటే ఏంటమ్మా? జామెట్రికల్ ఆప్టిక్స్ ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది? రే ఆప్టిక్స్ అనేది ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది? వెన్ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ వెరీ లార్జ్ when compared with ఎవరితోటి? వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. వెన్ కంపేర్డ్ విత్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ తో కనుక కంపేర్ చేసినప్పుడు సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ చాలా 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 పెద్దది అయినప్పుడు మనం రే ఆప్టిక్స్ ని అప్లై చేస్తాం. అంటే లైట్ ని ఒక రే కింద తీసుకుంటాం అమ్మ. లైట్ మనం ఎలా తీసుకుంటాం? ఒక రే కింద తీసుకుంటాం. ఓకేనా? రైట్. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే అమ్మ, మనం ఈ రే ఆప్టిక్స్ లో చదువుకునేది ఏంటంటే మిర్రర్స్, ఓకే, లెన్సెస్, కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ అని చాలా ఉంటాయమ్మా. ఓకే, ఇంకా మైక్రోస్కోప్, టెలిస్కోప్, ఈ అన్ని కేసెస్లోని ఎక్సెట్రా అని రాస్తున్నా. ఓకే, ఇటువంటి అన్ని కేసెస్లోని మనం లైట్ని రే కిందే డినోట్ చేస్తాం. ఎందుకంటే దీంట్లో వాడే మిర్రర్స్, లెన్సెస్ ఇంతన్నా ఉంటాయి, అట్లీస్ట్ ఇంతన్నా ఉంటాయి. చించిపోయి ఇంత వేసుకోండి. ఓకే, దాంతో కంపేర్ చేసిన లైట్ వేవ్ లెంత్ మాత్రం చాలా 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 చిన్నది ఉంటుంది. కాబట్టి దాన్ని ఆల్మోస్ట్ ఒక రే కింద మనం కన్సిడర్ చేయొచ్చు లైట్ని. అయితే మరి వేవ్ ఆప్టిక్స్ని ఎప్పుడు అప్లై చేస్తాం? దీనికి ఆపోజిట్. ఇక్కడ ఆబ్జెక్ట్ సైజ్ ఈజ్ కంపారబుల్ విత్ ది వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. ఓకేనా? ఇక్కడ ఏంటమ్మా, ఇది ఎప్పుడు ఉపయోగిస్తాం? ఆబ్జెక్ట్ సైజ్ ఈజ్ కంపారబుల్ విత్ ఎవరితోటి? విత్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. ఆబ్జెక్ట్ సైజ్ ఇస్ కంపారబుల్ విత్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. ఆబ్జెక్ట్ సైజ్ కనుక వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ తో కంపేర్ చేయగలుగుతుంటే అక్కడ వేవ్ నేచర్ ని మనం నెగ్లెక్ట్ చేయలేం. ఇక్కడ నెగ్లెక్ట్ చేసినట్టు ఇక్కడ స్ట్రైట్ లైన్ తీసుకున్నాం. అలాగా ఈ కేసులో మనం వేవ్ నేచర్ నెగ్లెక్ట్ చేయమమ్మా. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇవి ఇంటర్ఫిరెన్స్, డైఫ్రాక్షన్, ఇవన్నీ వేవ్ ఆప్టిక్స్ లోకి వస్తాయమ్మా. ఇంటర్ఫిరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్. ఓకే, స్మాల్ అపర్చర్ గురించి మాట్లాడుతాం. స్మాల్ అపర్చర్ అని ఇలా చాలా ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ దేంట్లోకి వస్తాయమ్మా? వేవ్ ఆప్టిక్స్ లోకి వస్తాయి. ఓకేనా? సో ఇంట్రొడక్షన్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇవి. ఏంటంటే ఆప్టిక్స్ ని ఇంటర్మీడియట్ లెవెల్లో 2 టైప్స్ కింద డివైడ్ చేశారు. ఒకటి జామెట్రికల్ ఆప్టిక్స్, ఒకటి వేవ్ ఆప్టిక్స్. ఆ జామెట్రికల్ ఆప్టిక్స్ నే మనం రే ఆప్టిక్స్ అని కూడా అంటాం. అదే మన సబ్జెక్ట్ ఇవాళ. ఓకేనా? రే ఆప్టిక్స్ ఎప్పుడు ఉపయోగిస్తాం? వెన్ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ లార్జ్ వెన్ కంపేర్డ్ విత్ ది వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ తో పోల్చుకుంటే సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ బాగా బాగా లార్జ్ అయినప్పుడు, లేదంటే సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ తో పోల్చుకుంటే వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ చాలా 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 చిన్నదైనప్పుడు. అలా రివర్స్ లో కూడా మాట్లాడుకోవచ్చు కదా. అటువంటి కేసెస్ లో రే ఆప్టిక్స్ వాడతాం. ఎగ్జాంపుల్ మిర్రర్స్, లెన్సెస్, మైక్రోస్కోప్, టెలిస్కోప్ ఎక్సెట్రా. ఓకేనా? వేవ్ ఆప్టిక్స్ అంటే ఆబ్జెక్ట్ సైజ్ వేవ్ లెంగ్త్ కి కంపారబుల్ అయినప్పుడు, ఆబ్జెక్ట్ సైజ్ వేవ్ లెంగ్త్ కి కంపారబుల్ అయినప్పుడు మనం వేవ్ ఆప్టిక్స్ వాడతాం అమ్మా. ఓకేనా? సో పాస్ చేసి రాసుకుంటే రాసుకోండి. ఓకే ఓకే నెక్స్ట్, ఈ లైట్ అనేది ఇట్ ఆల్వేస్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్ అమ్మ. అంతే కదా? పాయింట్ రాద్దాం ఇక్కడ. లైట్
ఆల్వేస్ ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్, అంతేగా, ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్. ఓకే, లైట్ అనేది ఆల్వేస్ ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్ ఇన్ ఏ పర్టికులర్ మీడియం, అది కూడా రాద్దాం, ఇన్ ఏ మీడియం అని రాద్దాం. ఓకే అమ్మా, ఎప్పటి వరకు, దానికి ఏది అడ్డు రానంత వరకు లైట్ అనేది ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్. ఓకే, ఒక పర్టికులర్ మీడియంలో. అదే మీడియం నుంచి ఇంకో మీడియంలోకి వెళ్తుంది అనుకోండి, లైట్ కొంచెం బెండ్ అవుతుంది, స్ట్రైట్ లైన్లో వెళ్తాం, బెండ్ అయిన తర్వాత కూడా స్ట్రైట్ లైన్లోనే వెళ్తుందమ్మా, కానీ ఒరిజినల్ పాత్ నుంచి కొంచెం బెండ్ అవుతుంది, దాని మనం రిఫ్రాక్షన్ అంటాం, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అదే ఏదైనా అడ్డంకి వచ్చింది అనుకోండి, లైట్ ఇలా పడి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది, దాని రిఫ్లెక్షన్ అంటాం. ఇలా లైట్ ఇలా పడి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది, దాన్ని మనం ఏమంటాం అమ్మా, రిఫ్లెక్షన్ అంటాం. ఓకే, అక్కడ కూడా లైట్ పాత్ మార్చుకుంటుంది. అదే ఏదో అడ్డంకి రానంతసేపు లైట్ ఎలా ట్రావెల్ చేస్తుంది, ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్. అఫ్ కోర్స్ రిఫ్లెక్షన్ అయిన తర్వాత కూడా స్ట్రైట్ లైన్లోనే ట్రావెల్ చేస్తుంది, బట్ డైరెక్షన్ మార్చుకుంటుంది, అంతే కదమ్మా. ఓకే, ఈ లైట్ రే ట్రావెల్ చేసే పాత్నే మనం రే అంటాం. ఓకేనమ్మా, ది పాత్ ట్రావెల్డ్ బై లైట్ రే, ది పాత్ ట్రావెల్డ్ బై లైట్ రేనే మనం ఏమంటాం అమ్మా, సారీ, ది పాత్ ట్రావెల్డ్ బై లైట్ ఈజ్ కాల్డ్ రే. ది పాత్ ట్రావెల్డ్ బై లైట్ రే ఏంటి, కాదుగా, ది పాత్ ట్రావెల్డ్ బై లైట్ ఈజ్ కాల్డ్ రే. రే అంటే అంటాం, సింపుల్. ఓకే, సింపుల్ డెఫినేషన్ ఇదే, ద పాత్ ట్రావెల్డ్ బై లైట్ ఈజ్ కాల్డ్ రే. ఇలాంటి రేస్ అన్నిటిని మనం ఇలా బంచ్ కింద కలిపామనుకోండి, దాన్నే మనం బీమ్ అంటాం. ఓకే, ఒక లైట్ రే ఉంది, అటువంటి లైట్ రేస్ని కొన్ని 4-5 లైట్ రేస్ని కలిపిలా పట్టుకున్నాం అనుకోండి, దాన్ని మనం బంచ్ ఆఫ్ లైట్ రేస్ అంటాం, అంతే కదమ్మా. కొన్ని లైట్ రేస్ అన్నిటిని కలిపిలా పట్టుకున్నాం, దాన్ని మనం ఏమంటాం, బంచ్ ఆఫ్ లైట్ రేస్ అంటాం. అటువంటి బంచ్ ఆఫ్ లైట్ రేస్ని మనం బీమ్ అంటాం. ఏమంటాం అమ్మా, ఎన్ని బేసిక్స్ అమ్మా, బంచ్ ఆఫ్ లైట్ రేస్ ఏమంటాం మనం, ఈజ్ కాల్డ్ ఏ బీమ్ ఆఫ్ లైట్. బీమ్ ఆఫ్ లైట్ అంటే మీనింగ్ అంటే దాంట్లో నెంబర్ ఆఫ్ లైట్ రేస్ ఉన్నాయని మీనింగ్ అనమాట. ఓకే, దాన్ని ఏమంటామా, బీమ్ ఆఫ్ లైట్. సో బంచ్ ఆఫ్ లైట్ రేస్ మనం బీమ్ ఆఫ్ లైట్ అంటే మళ్ళీ బీమ్ ఆఫ్ లైట్ 3 రకాలు ఉంటుంది. ఓకే అమ్మా, బీమ్ ఆఫ్ లైట్ 3 రకాలు ఉంటుంది అమ్మా. ఏంటవి, కన్వర్జెంట్ బీమ్, ఏంటమ్మా అవి, కన్వర్జెంట్ బీమ్, ఇంకోటి డైవర్జెంట్ బీమ్, ఇంకోటి ప్యారలల్ బీమ్. ఇవన్నీ బేసిక్స్ అమ్మాయి. ఓకే, బీమ్ అనేది 3 టైప్స్ ఉంటుంది. ఏంటవి, కన్వర్జెంట్ బీమ్, ఇంకా డైవర్జెంట్ బీమ్, ఇంకా ప్యారలల్ బీమ్. కన్వర్జెంట్ బీమ్ అంటే ఏంటి, చూడమ్మా, ఒక పాయింట్ దగ్గర 2 లైట్ రేస్ వచ్చి మీట్ అవుతున్నట్టు అనిపిస్తుంటే, ఒక పాయింట్ దగ్గర 2 లైట్ రేస్ మీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది అనుకోండి, దాన్నే మనం కన్వర్జెంట్ బీమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా, ఇదొక లైట్ రే, ఇదొక లైట్ రే, ఇదో లైట్ రే అమ్మా, 2 లైట్ రేస్ కలిపి పట్టుకున్న బీమ్ అని అంటాంగా. సో దీంట్లో బోలెన్ లైట్ రేస్ ఉన్నాయనుకోండి ఇలాగే. ఈ లైట్ రేస్ అన్ని ఇక్కడెక్కడో పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతున్నాయి అనుకుందాం. ఇలా డాటెడ్ లైన్స్ డ్రా చేయనా, ఇలా డాటెడ్ లైన్స్ డ్రా చేస్తా. ఈ లైట్ రేస్ అన్ని ఏదో ఒక పాయింట్ దగ్గర ఇలా మీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ బోలెన్ లైట్ రేస్ ఉన్నాయమ్మా, లైట్ రేస్ అన్ని వచ్చి ఇలాగా ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది అనుకోండి, దాన్నే మనం ఏమంటాం, కన్వర్జెంట్ బీమ్ అంటాం. మరి డైవర్జెంట్ బీమ్ అంటే ఒక పాయింట్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తే, ఒక పాయింట్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది అనుకోండి ఇలాగా. ఓకే, డాటెడ్ లైన్స్ డ్రా చేశాను. యాక్చువల్గా ఒక పాయింట్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడు బోలెన్ లైట్ రేస్, ఇలా దూరంగా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది అనుకోండి, దాన్ని మనం ఏమంటాం, డైవర్జెంట్ బీమ్ అంటాం. కన్వర్జెంట్ బీమ్ అంటే ఒక పాయింట్ దగ్గర కలుస్తున్నట్టు అనిపిస్తుంది మనకి, లేదా నిజంగానే కలవచ్చు కూడా. ఓకే, డైవర్జెంట్ బీమ్ అంటే ఒక పాయింట్ నుంచి దూరంగా వెళ్ళిపోవడం, ఒక పాయింట్ నుంచి దూరంగా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటి, ప్యారలల్ బీమ్ అంటే ఇవన్నీ ఒకదాని కూడా ప్యారలల్గా ఉంటాయి. లైట్ రేస్ అన్ని ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయమ్మా, దీన్ని మనం ప్యారలల్ బీమ్స్ అంటాం. ఓకే అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా, నెక్స్ట్ చూడండి, ఆల్రెడీ దీని మీద డెఫినేషన్ రాసి పెట్టామా, చూడండి, ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువల్ ఇండిపెండెన్స్ ఆఫ్ రేస్. ఈ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే,
రెండు లైట్ రేస్ ఒకదానికోటి ఇలా మీట్ అని అనుకోండి. ఇలా ఒక లైట్ రే వచ్చింది, ఇలా ఒక లైట్ రే వచ్చిందమ్మా. రెండు లైట్ రేస్ ఇలా వచ్చినాయి, ఇలా వచ్చి ఒకదానికోటి ఇలా మీట్ అని అనుకోండి. ఓకే, ఏం చెప్తుందంటే ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే, ఇలా రెండు లైట్ రేస్ మీట్ అయినా ఒకదాని వల్ల ఎఫెక్ట్ ఇంకో దాని మీద ఉండదు. దీనివల్ల ఎఫెక్ట్ దీని మీద ఉండదు, దీనివల్ల ఎఫెక్ట్ దీని మీద ఉండదు. ఓకే అమ్మా, అంటే రెండు లైట్ రేస్ ఒక పాయింట్ దగ్గర మీట్ అయినా ఏం జరుగుతుందమ్మా అక్కడ, అవి దేనికది ఇండివిజువల్గానే ట్రావెల్ చేస్తుంది, కానీ ఒక లైట్ రే ఇంకో లైట్ రేని ఎఫెక్ట్ ఇంకో లైట్ రే మీద ఎఫెక్ట్ చూపించదు అంటుంది. రెండు ఒకదాని మీద ఒకటి ఎఫెక్ట్ చూపించుకోవు. అదే అమ్మ ఇది ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువల్ ఇండిపెండెన్స్ ఆఫ్ రేస్ అంటే ఇది. ఓకేనా, ఒక లైట్ రే ఎలా వచ్చింది, ఇంకో లైట్ రే ఎలా వచ్చింది. ఇదిగోండి, ఈ లైట్ రే ఇక్కడ కట్ చేస్తుంది, దీన్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇంటర్సెక్ట్ చేసిన తర్వాత ఇది అటో ఇటో వెళ్ళిపోతుందని ఏం లేదు, ఇలా దాని దారిలో ఇలాగే పోతుంది అది. ఓకే, దాని దారిలో ఇలాగే పోతుందమ్మా. దీనివల్ల ఇదేమి అక్కడ డిస్టర్బ్ కావట్లా లైట్ రే. అదే చెప్తున్నాడు చూడండి, ఇట్ స్టేట్స్ దట్ రేస్ డు నాట్ డిస్టర్బ్ ఈచ్ అదర్ అపాన్ ఇంటర్సెక్షన్. ఒకదాన్ని ఒకటి డిస్టర్బ్ చేసుకోవు అంటున్నాడు. ఇంకా దెర్ ఇస్ నో మోడిఫికేషన్ ఆర్ ఇంటరాక్షన్ వెన్ డిఫరెంట్ రేస్ పాస్ త్రూ ఏ పాయింటింగ్ స్పేస్. ఒక పాయింట్ నుంచి డిఫరెంట్ రేస్ పాస్ అవుతున్నాయి అనుకోండి, అక్కడ మోడిఫికేషన్ అవటం, ఆ రే మోడిఫై అవటం అటువంటిది ఏమీ జరగదు. ఒక రే వల్ల ఇంకో రేకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. సింపుల్గా చెప్పాలంటే అదమ్మా, ఒక రే వల్ల ఇంకో రేకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్తున్నాడు. ఓకే అమ్మా, సో నెక్స్ట్ టాపిక్ వెళ్దామా. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే రిఫ్లెక్షన్ లేదా లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని హెడింగ్ పెడదాం. ఓకే అమ్మా, నెక్స్ట్ టాపిక్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని హెడింగ్ పెడదాం. చూడండి, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. జాగ్రత్తగా ఉండడం వినడం ఇది టాపిక్. అంటే ఇక్కడ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ జనరల్గా చెప్పుకుంటాం, వెక్టార్ ఫామ్ కూడా చెప్పుకుంటాం. వెక్టార్ ఫామ్ ఆఫ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా చెప్తాను. వెక్టార్ ఫామ్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయా అంటే ఏమో తెలియదు, ఉండొచ్చు. ఓకే, జనరల్గా మామూలుగా వెక్టార్ ఫామ్ ఉపయోగించకుండానే మనం మామూలుగా చేసేయచ్చు అమ్మా. ఓకే, బట్ వెక్టార్ ఫామ్ కూడా చెప్పుకుంటే మంచిది కాబట్టి చెప్తున్నాను. సరే అమ్మా, సరే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. అసలు రిఫ్లెక్షన్ అంటే ఏంటి? రిఫ్లెక్షన్ అంటే ఏంటో చెప్పండి అమ్మా. ఆల్రెడీ మనం వేవ్స్లో రిఫ్లెక్షన్ గురించి మాట్లాడుకున్నాం. ఏంటిది? ఒక వేవ్ ఏదన్నా అబ్స్టకల్ మీద పడినప్పుడు, ఏదన్నా బౌండరీ మీద పడినప్పుడు ఏం జరుగుతుందమ్మా, ఆ బౌండరీ నుంచి మళ్ళీ సేమ్ మీడియంలోకి వేవ్ వస్తే దాన్నే మనం రిఫ్లెక్షన్ అంటాం. ఇదిగోనమ్మా, ఇది ఒక మీడియం, ఇదొక మీడియం. ఓకే, ఈ మీడియంలో వేవ్ ట్రావెల్ అవుతుంది. ఆ వేవ్ ఏం చేస్తుంది, ఇది కూడా ఎగ్జాక్ట్గా ఈ బౌండరీ దగ్గర పడింది అనుకుందాం. ఈ బౌండరీ నుంచి సేమ్ మీడియంలోకి వచ్చింది అనుకోండి, దాన్ని రిఫ్లెక్షన్ అంటాం. వేరే మీడియంలోకి వెళ్తే దాన్ని మనం ట్రాన్స్మిషన్ అంటాం. ఇది వేవ్స్ లెసన్లో చెప్పుకున్నాం మనం. సేమ్ అదే ఇక్కడ కూడా చెప్పుకుంటాం, ఎందుకంటే లైట్ ఈజ్ ఆల్సో ఏ వేవ్. లైట్ అనేది వేవ్. సో ఒక లైట్ రే బౌండరీ మీద పడినా, రెండు మీడియంస్ బౌండరీ మీద పడినా, లేదంటే ఒక అబ్స్టకల్ మీద పడినా, అబ్స్టకల్ అంటే ఏంటి, ఏదైనా అడ్డంకి మీద పడినా, ఆ లైట్ రే మళ్ళీ వెనక్కి ఇలా తిరిగి వచ్చింది అనుకోండి. వెనక్కి తిరిగి రావడం అంటే సేమ్ పాత్రలో కాదు, మళ్ళీ సేమ్ మీడియంలో వచ్చింది అనుకోండి. ఓకే, ఇలా పడిందమ్మా లైట్ రే. లైట్ రే వచ్చి ఇలా పడింది, ఆ మీడియంలోకి ఎంటర్ అవుతుంది. ఓకే, అలా కాకుండా ఇటు వచ్చే పార్ట్ ఉంటుంది కదా, సేమ్ మీడియంలోకి మళ్ళీ లైట్ రే వచ్చింది అనుకోండి, దాన్నే మనం ఏమంటాం, రిఫ్లెక్షన్. ఏమంటాము దాన్నే? రిఫ్లెక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గోడ ఉంది, ఈ గోడలోకి ఇలా దూసుకుపోకుండా లైట్ రే ఇలా రిఫ్లెక్ట్ అయింది అనుకోండి. లేదా ఇక్కడ మిర్రర్ ఉంది, మిర్రర్ లోపలికి ఇలా లైట్ రే వెళ్ళిపోకుండా ఏం జరుగుతుంది, ఇక్కడ లైట్ రే రిఫ్లెక్ట్ అవుతుంది. అలా రిఫ్లెక్ట్ అవడం అంటే సేమ్ మీడియంలోకి ఎంటర్ అవుతుంది. ఓకే, ఆ సేమ్ మీడియంలోకి ఎంటర్ అవడాన్ని మనం ఏమంటాం, సేమ్ మీడియంలో మళ్ళీ తిరిగి రావడాన్ని ఏమంటాం అమ్మా మనం, రిఫ్లెక్షన్ అంటాం. ఓకేనా? మరి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఏంటి? లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఏంటమ్మా? ఏంటి అసలు ఈ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్? చూద్దామండి అమ్మా. రెండు లాస్ చెప్తాను. ఫస్ట్ లా ఏంటంటే, ది ఇన్సిడెంట్ రే, ఓకే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ lies in same plane. ఫస్ట్ లా ఇదమ్మా. రెండు కలిపి ఒకలా కింద కూడా చెప్పు. రెండు లాస్ చెప్తాం మనం, రెండు కలిపి ఒకలా కింద కూడా చెప్పొచ్చు. కొన్ని టెక్స్ట్ బుక్స్లో అలా ఉంటుంది.
మనం డివైడ్ చేస్తున్నాం, కొంచెం డీటెయిల్డ్గా ఉంటుంది. ఏంటమ్మది? ద ఇన్సిడెంట్ రే, ద రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ లైస్ ఇన్ ది సేమ్ ప్లేన్. అసలు ఇన్సిడెంట్ రే అంటే ఏంటి, రిఫ్లెక్టెడ్ రే అంటే ఏంటి చూద్దాం. ఓకే, ఇదిగోండి, ఇది ఒక మిర్రర్, ఇది ఒక అద్దం అనమాట. ఓకే, ఇది ప్లేన్ సర్ఫేస్ అనుకోండి, ప్లేన్ మిర్రర్ ఇది. ఏంటమ్మది? ఏం మిర్రర్ ఇది? ప్లేన్ మిర్రర్ అనుకోండి. ప్లేన్ మిర్రర్ మీద ఒక లైట్ రే వచ్చి ఇలా పడింది. ప్లేన్ మిర్రర్ మీద ఒక లైట్ రే వచ్చి ఇలా పడిందమ్మా. ఈ పడుతున్న లైట్ రేని మనం ఇన్సిడెంట్ రే అంటాం, అంతేనా? ఆ పడుతున్న లైట్ రేని మనం ఏమంటాం అమ్మా? ఇన్సిడెంట్ రే అంటాం. ఓకే, ఆ పడుతున్న లైట్ రేని మనం ఇన్సిడెంట్ రే అంటాం. రైట్. నెక్స్ట్, ఇప్పుడు ఈ సర్ఫేస్కి నేను ఒక నార్మల్ డ్రా చేశాను అనుకోండి. ఎక్కడ? ఆ పాయింట్ దగ్గర, ఎక్కడైతే లైట్ రే పడుతుందో ఆ పాయింట్ దగ్గర నేను ఒక నార్మల్ డ్రా చేస్తున్నా అమ్మా. ఎక్కడైతే లైట్ రే పడుతుందో ఆ పాయింట్ దగ్గర నేను ఏం చేస్తున్నా? ఒక నార్మల్ డ్రా చేస్తున్నా, ఒక లైన్లో డ్రా చేస్తున్నా. ఈ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేస్తున్నా. దీన్నే మనం ఏమంటాం అంటే నార్మల్ అంటాం. దీన్నే మనం ఏమంటాం అమ్మా? నార్మల్ అంటాం. సో లైట్ ఇలా పడి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది, మళ్ళీ సేమ్ మీడియంలోకి రావాలి కదా. లైట్ రే ఇలా పడింది, ఇలా రిఫ్లెక్ట్ అయింది. ఈ రిఫ్లెక్ట్ అయి వెళ్ళిన రేని రిఫ్లెక్టెడ్ రే అంటాం. రిఫ్లెక్టెడ్ రే అంటాం. ఈ మూడు ఒకటే ప్లేన్లో ఉంటాయి అంటుంది ఫస్ట్ థింగ్. ఫస్ట్లో ఏం చెప్తుందమ్మా? ఆ మూడు ఒకటే ప్లేన్లో ఉంటాయి. ఎవరెవరు? ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ లైస్ ఇన్ ది సేమ్ ప్లేన్. ఇప్పుడు ఈ మూడు రేస్ ఏ ప్లేన్లో ఉన్నాయమ్మా? ఇదిగోండి, ఈ బోర్డు ప్లేన్లో. బోర్డు అనేది ఒక ప్లేన్ అయితే కనుక బోర్డు ప్లేన్లో ఉంది. అద్దం ఎలా ఉందమ్మా? ఇదిగోండి, ఇది అద్దం. మనం తీసుకున్న అద్దం ఎలా ఉందన్నమాట. ఇన్సిడెంట్ రే ఎలా పడింది, రిఫ్లెక్టెడ్ రే ఎలా వెళ్ళింది, నార్మల్ ఎలా ఉంది. అద్దం ప్లేన్ ఏమో దీనికి పర్పెండిక్యులర్గా ఉండొచ్చు. ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్గా అద్దం ప్లేన్ ఉంది. ఇదేంటిది? మిర్రర్. మిర్రర్ ఎలా ఉంది? ఓకేనా? మిర్రర్ ఈ ప్లేన్లో ఉందమ్మా. మిర్రర్ ఈ ప్లేన్లో ఉంది, ఇలాగా మిర్రర్ ప్లేన్ ఇది. కానీ ఈ మూడు ఉన్న ప్లేన్ ఏది? బోర్డు, అంతేనా? ఈ మూడు ఉన్న ప్లేన్, ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్, ఇవి ఏ ప్లేన్లో ఉన్నాయి? కూడా బోర్డు ప్లేన్లోనే ఉన్నాయి. ఓకే, అదే చెప్తుందమ్మా. ఇంకోటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ప్లేన్ సర్ఫేస్ తీసుకున్నాం. అలా కాకుండా ఏదైనా కర్వ్డ్ సర్ఫేస్ తీసుకుందాం, అంటే కర్వ్డ్ మిర్రర్ తీసుకుందాం. కర్వ్డ్ మిర్రర్ తీసుకోండి, అక్కడ కూడా పరిస్థితి అదే. కర్వ్డ్ మిర్రర్ దగ్గర కూడా పరిస్థితి అదే అమ్మ. ఎలాగే చూడండి, ఈ పాయింట్ దగ్గర పడింది అనుకుందాం. ఇన్సిడెంట్ రే ఈ పాయింట్ దగ్గర ఇలా పడింది అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం నార్మల్ డ్రా చేయాలి. నార్మల్ ఈ పాయింట్ దగ్గర ఎలా డ్రా చేయాలి అదమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నార్మల్ అంటే కరెక్ట్ డైరెక్ట్గా 90 degrees గీస్తాం, అయిపోయింది నార్మల్. మరి ఇక్కడ ఎలా డ్రా చేస్తాం? ఇక్కడ ఎలా డ్రా చేస్తామంటే ఇక్కడ మనం ఒక ట్యాంజెంట్ని ఎజ్యూమ్ చేసుకుంటాం. ఈ పాయింట్ దగ్గర ఏ పాయింట్ దగ్గర అయితే లైట్ రే పడుతుందో ఆ పాయింట్ దగ్గర ఒక ట్యాంజెంట్ ఎజ్యూమ్ చేసుకుంటాం. ఆ ట్యాంజెంట్కి పర్పెండిక్యులర్గా నార్మల్ డ్రా చేస్తాం. ఓకే, ఇదేంటిది? ఇన్సిడెంట్ రే. ఓకే అమ్మా, కర్వ్డ్ సర్ఫేస్కి మనం కర్వ్డ్ సర్ఫేస్ మీద మన ఇన్సిడెంట్ రే, నార్మల్ ఎలా డ్రా చేస్తాం? ఇన్సిడెంట్ రే ఎలా డ్రా చేస్తాం? ఏ పాయింట్ దగ్గర అయితే ఇన్సిడెంట్ రే పడుతుందో, ఏ పాయింట్ దగ్గర అయితే ఇన్సిడెంట్ రే పడుతుందో ఆ పాయింట్ దగ్గర ఒక ట్యాంజెంట్ డ్రా చేస్తాం. కర్వ్డ్ సర్ఫేస్ అయితే ఆ ట్యాంజెంట్కి మనం ఒక నార్మల్ డ్రా చేస్తే దాన్నే మనం నార్మల్ అంటాం. ఓకే, ఈ ట్యాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేస్తే మనం దాన్నే మనం ఏమంటాం అమ్మా? నార్మల్ అంటాం. ఎటు డ్రా చేయాలి? పైకే డ్రా చేయాలి. ఓకేనా? సరే, ఆటోమేటిక్ ఇది రిఫ్లెక్టెడ్ రే అవుతుంది. ఓకే, ఆటోమేటిక్ ఇది రిఫ్లెక్టెడ్ రే అవుతుందమ్మా. ఇది సో వాట్ ఈజ్ ఇన్సిడెంట్ రే, వాట్ ఈజ్ నార్మల్, వాట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ రే అనేది మీకు క్లారిటీ వచ్చింది కదా. అది కర్వ్డ్ సర్ఫేస్ కానివ్వండి, ఏదైనా కదా. మన కర్వ్డ్ సర్ఫేస్ ఇలా అయినా ఉండొచ్చు, మనకి ఏం లేదు. మన లైట్ రే ఎక్కడ పడుతుంది? కర్వ్డ్ సర్ఫేస్ ఎలా అయినా ఉండొచ్చు కదమ్మా. ఇదో కర్వ్డ్ మిర్రర్ ఆయన ఇష్టం వచ్చినట్టు ఉంది, రకరకాల ఆకారంలో అమీబాలా ఉందనుకోండి. ఓకే, లైట్ రే ఎక్కడ పడుతుంది? ఇక్కడ పడుతుంది అనుకున్నాం. లైట్ రే ఇలా వచ్చేలా పడింది లైట్ రే. ఓకే, ఇక్కడ మనం ట్యాంజెంట్ డ్రా చేస్తాం. ఇక్కడ నార్మల్, ఈ ట్యాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఒక నార్మల్. ఇది ఇన్సిడెంట్ రే, ఇది నార్మల్. ఇక్కడ నుంచి ఇలాగ రిఫ్లెక్టెడ్ రే ఉంటుంది. ఇది ఇన్సిడెంట్ రే, ఇది నార్మల్, ఇది రిఫ్లెక్టెడ్ రే. ఓకే, సర్ఫేస్ ఎటువంటిదైనా కావచ్చు, కర్వ్డ్ సర్ఫేస్ కావచ్చు, ప్లేన్ సర్ఫేస్ కావచ్చు. మనం ఏం చేయాలి? పాయింట్ దగ్గర
ఎక్కడైతే రైట్ రే ఇన్సిడెంట్ అవుతుందో ఆ పాయింట్ దగ్గర నార్మల్ డ్రా చేయాలి. ప్లేన్ సర్ఫేస్ అనుకోండి డైరెక్ట్ గా పర్పెండిక్యులర్ గా లైన్ డ్రా చేస్తాం. అలా కాకుండా కర్వ్డ్ సర్ఫేస్ అనుకోండి ఏం చేయాలి, అక్కడ ఒక టాంజెంట్ ఎజ్యూమ్ చేసుకొని దానికి పర్పెండిక్యులర్ గా ఒక లైన్ గీయాలి, అది నార్మల్ అవుతుంది. ఇదేమో ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే. ఓకే అమ్మా, అది ఫస్ట్ లా. మరి సెకండ్ లా ఏం చెప్తుంది? సెకండ్ లా ఏం చెప్తుంది అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, దాన్ని డెల్టా ఐ అనుకుంటున్నాం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ డెల్టా ఐ కాదు, యాంగిల్ ఐ. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటమ్మా, ఇన్సిడెంట్ రేకి నార్మల్ కి మధ్యలో ఉండే యాంగిల్. ఓకే అమ్మా, దీన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటి? ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ రే. ఇన్సిడెంట్ రేకి నార్మల్కి, నార్మల్ రే కాదు, ఇన్సిడెంట్ రేకి నార్మల్ కి మధ్యలో ఉండే యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. మరి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఇదే. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఇదమ్మా, నార్మల్ కి రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో ఉండే యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. ఓకేనా? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటి మీరు నోట్స్ లో రాసుకోండి అమ్మా. ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్. ఓకే, ఇక్కడ రాయట్లేదు, ప్లేస్ లేదని. ఓకే, నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి? ది యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే. ది యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ ఇన్సిడెంట్ రే ఏమో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ది యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే ఏమో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఆ రెండు యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయట, అది సెకండ్ లా. సో యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. సో ఇది థీటా అయితే ఇది కూడా థీటా అవుతుంది. ఓకే అమ్మ, అది ప్లేన్ సర్ఫేసే కాదు, కర్వ్డ్ సర్ఫేస్ అయినా ఎటువంటి సర్ఫేస్ అయినా కానీ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ షుడ్ బి ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇది థీటా అయితే అది కూడా థీటా అవుతుంది, ఇది డెల్టా అయితే అది కూడా డెల్టా అవుతుంది, ఇది ఐ అయితే అది కూడా ఐ అవుతుంది, ఇది ఐ అయితే అది కూడా ఐ అవుతుంది అమ్మ. సో ఇది సెకండ్ లా అమ్మ. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇవి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. రెండు లాస్, ఈ రెండు లాస్ కలిపి ఒక లాగా కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ఫస్ట్ లా అంటే ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ రే లై ఇన్ ది సేమ్ ప్లేన్. ఓకేనా? నెక్స్ట్ ఏంటమ్మా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే, పాజ్ చేసి రాసుకోండి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. చూడండి అమ్మా, క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఇఫ్ ఏ రే ఇస్ టు ట్రావెల్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి, ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్ కి వెళ్ళాలి ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ ప్లేన్ మిర్రర్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ అన్నాడు అమ్మా. ఇది ఏ అనే పాయింట్ నుంచి లైట్ రే బి అనే పాయింట్ వెళ్ళాలన్నా, డైరెక్ట్ గా కాదు. ఎలా అంటే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ ఏ ప్లేన్ మిర్రర్. ఇదిగోండి ఇక్కడ ప్లేన్ మిర్రర్ ఉంది కింద, ఆ ప్లేన్ మిర్రర్ నుంచి రిఫ్లెక్ట్ అయి వెళ్ళాలట. అయితే ఆ లైట్ రే ప్లేన్ మిర్రర్ ని ఎక్కడ స్ట్రైక్ చేయాలి, ఎక్కడ స్ట్రైక్ చేస్తే బి అనే పాయింట్ కి ఆ లైట్ రే రీచ్ అవుతుంది, అదమ్మా మనకు కావాల్సింది. ఓకే అమ్మా, ఈ ఏ అనే పాయింట్ ఏమో 4 సెంటీమీటర్స్ హైట్ లో ఉందన్నాడు, బి అనే పాయింట్ ఇదిగోండి ఇక్కడ 12 సెంటీమీటర్స్ హైట్ లో ఉందన్నాడు, ఈ డిస్టెన్స్ కూడా 12 సెంటీమీటర్స్ అని ఇచ్చాడమ్మా. సో మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు, ఏ పాయింట్ దగ్గర ఎక్కడో స్ట్రైక్ చేయాలి, ఎక్కడ స్ట్రైక్ చేస్తే ఈ పాయింట్ దగ్గరికి రీచ్ అవుతుంది అనేది మనకు కావాలి. సపోజ్ ఈ పాయింట్ దగ్గర స్ట్రైక్ చేయాలి అని మనం అనుకుందాం, మనకు తెలియదు ఎక్కడ స్ట్రైక్ చేయాలో తెలియదు, ఈ పాయింట్ దగ్గర స్ట్రైక్ చేయాలి అని మనం అనుకుందాం. ఓకే అమ్మా, సో ఆ పాయింట్ దగ్గర స్ట్రైక్ చేయాలి అని కనుక అని మనం అనుకుంటే చూడమ్మా, లైట్ రే డాటెడ్ లైన్స్తో గీయనా, డాటెడ్ లైన్స్తో గీస్తా, ఇలా వచ్చి ఇలా స్ట్రైక్ చేసింది అనుకుందాం. డాటెడ్ లైన్స్ సరిగ్గా రావట్లేదు అమ్మా, నేను డైరెక్ట్గా గీస్తాను, లేదా బ్లాక్ పెన్తో డ్రా చేయను, బ్లాక్ పెన్తో డ్రా చేస్తా ఆగండి. ఓకే, ఇక్కడ నుంచి ఇలా స్ట్రైక్ చేసిందమ్మా లైట్ రే, మళ్ళీ ఇలా రిఫ్లెక్ట్ అయ్యి బి దగ్గరికి వెళ్ళింది అనుకుందాం మనం, అలా రిఫ్లెక్ట్ అయ్యి బి దగ్గరికి వెళ్ళింది అనుకుందాం. ఈ యాంగిల్ ఏమో θ1 అనుకుందాం, ఈ యాంగిల్ θ2 అనుకుందాం, మనకు తెలియదు యాంగిల్స్. సో ఈ యాంగిల్ θ1 అనుకుందాం, ఈ యాంగిల్ θ2 అనుకుందాం. ఓకే, సో అప్పుడు ఈ యాంగిల్ θ1 అయితే బై జామెట్రీ ఈ యాంగిల్ θ1 అవుతుంది కదా, ఈ యాంగిల్ θ2 అయితే ఈ రెండు ప్యారలల్ లైన్స్ అమ్మా, కాబట్టి ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది, θ2 అవుతుంది కదా. ఓకే, అర్థమైందమ్మా, ఈ యాంగిల్ θ1 అనుకున్నాం, ఈ యాంగిల్ θ2 అనుకున్నాం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇది, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఇది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏమో θ1 అనుకున్నాం, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ θ2 అనుకున్నాం. ఇది θ1 అయితే ఆటోమేటిక్ ఇది θ1 అవుతుంది, ఇది θ2 అయితే ఆటోమేటిక్ ఇది కూడా θ2 అవుతుంది. ఓకేనా?
అయితే మనకు తెలుసు ఫ్రమ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ θ1 ఈజ్ ఈక్వల్ టు θ2 ఫ్రమ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఈ పాయింట్కి ఏమైనా పేరు పెడదామమ్మా? ఈ పాయింట్కి ఏం పేరు పెడదాం? పాయింట్ పి అని పెడదాం. ఓకే, ఇక్కడ పాయింట్ పి అనే పాయింట్ దగ్గర పడాలి అనుకుందాం. ఆ పాయింట్కి పేరు పి అని పెడదాం. ఈ డిస్టెన్స్ని మనం ఎక్స్ అనుకుందాం. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి మనం, ఎంత దూరంలో అది స్ట్రైక్ చేయాలి. ఓకే, ఈ డిస్టెన్స్ మనం ఎక్స్ అనుకుందాం. ఆటోమేటిక్ ఈ డిస్టెన్స్ ఏమవుతుందమ్మా? 12 మైనస్ ఎక్స్ అవుతుంది. ఈ డిస్టెన్స్ కనుక ఎక్స్ అయితే ఆటోమేటిక్ ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? 12 మైనస్ ఎక్స్. ఓకే, ఇవన్నీ మనం అనుకున్నాం. θ1 θ2 కూడా మనం అనుకున్నాం. యాక్చువల్ వాడు ఇవ్వాలి, వాడు ఇచ్చింది ఇది 4 సెంటీమీటర్స్ 12 సెంటీమీటర్స్, ఇది కూడా 12 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు అంతే. ఓకే, ఈ పి అనే పాయింట్ దగ్గర లైట్ స్ట్రైక్ చేసింది అన్నాము. ఆ డిస్టెన్స్ ని మనం ఎక్స్ అనుకున్నాం. ఓకేనమ్మా, రైట్. చూడమ్మా, ఈ యాంగిల్ θ1 ఈక్వల్ టు θ2 అంటున్నా అంటే ఈ యాంగిల్ ఈక్వల్. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. ఈ యాంగిల్ ఏంటి? 90 డిగ్రీస్. ఈ యాంగిల్ కూడా 90 డిగ్రీస్. సో ఆటోమేటిక్ ఈ యాంగిల్ కూడా ఈక్వల్ అవుతుంది కదా. ఇది θ1, ఇది 90 డిగ్రీస్. ఈ θ2 ఇది 90 డిగ్రీస్. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. ఈ 90 డిగ్రీస్ ఇది కూడా 90 డిగ్రీసే. కాబట్టి ఆటోమేటిక్ ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతుందా? అది అయినా అవ్వకపోయినా ఈ రెండు ట్రయాంగిల్స్ అయితే సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి కదమ్మా. దీస్ టూ ట్రయాంగిల్స్ విల్ బి సిమిలర్ ట్రయాంగిల్స్ ఏనా? రైట్. సో ట్రయాంగిల్, దీని పేర్లు వద్దాం. ఏ బి అన్నాం కదా, దీని సి, దీని డి అన్నాం. దీని సి అనుకుందాం, దీని డి అనుకుందాం. ఇప్పుడు ట్రయాంగిల్ ఏసీపీ ప్రద్యుమాన్, ఏసీపీ అండ్ ట్రయాంగిల్ పీబీడి ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఏనమ్మా? ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్, అంతేనా? ట్రయాంగిల్ ఏసీపీ అండ్ ట్రయాంగిల్ పీబీడి ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలి, తప్పదు ఇంకా. ఓకేనా? అలా సిమిలర్ ట్రయాంగిల్స్ అయినప్పుడు వాటి సైడ్స్ రేషియో ఈక్వల్ అవుతుంది కదా. దిస్ డివైడెడ్ బై దిస్ షుడ్ బి ఈక్వల్ టు దిస్ డివైడెడ్ బై దిస్. వాటి సైడ్స్ రేషియో ఏమవ్వాలమ్మా? ఈక్వల్ ఉంటుంది. లేదంటే ఇది డివైడెడ్ బై ఇది షుడ్ బి ఈక్వల్ టు ఇది డివైడెడ్ బై ఇది. అవ్వదా? అవ్వాలి. సో 4 డివైడెడ్ బై ఎక్స్, ఇది డివైడెడ్ బై వేస్తుంది. కాబట్టి ఈ ట్రయాంగిల్లో ఇది డివైడెడ్ బై వేయాలి. ఇట్స్ ఈక్వల్ టు 12 డివైడెడ్ బై 12 మైనస్ ఎక్స్. అంతేనా? ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ ఈజీ వస్తుంది. చెప్పండి ఎంత? క్రాస్ మల్టిప్లై చేయండి. ఇదేమో 48 మైనస్ 4x ఈజ్ ఈక్వల్ టు 12x. అంతేనా? ఇది అటు తీసుకెళ్దాం. 48 ఈక్వల్ టు 12x ప్లస్ 4x అంటే 16x, అంటే x ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. సో 3 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో కనుక లైట్ రే స్ట్రైక్ చేస్తే, ఏ నుంచి వచ్చే లైట్ రే స్ట్రైక్ చేస్తే అది బి అనే పాయింట్కి రీచ్ అవుతుంది. చూడండి, రే ఆప్టిక్స్ అంటే టోటల్ జామెట్రీ బాగా వస్తే రే ఆప్టిక్స్ ఈజీ. ఓకే అమ్మా, సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా అది. రైట్, నెక్స్ట్ టాపిక్ చూడండి అమ్మా, వెక్టర్ ఫార్మ్ ఆఫ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. లాస్ ఆఫ్ రిఫ్లెక్షనే, బట్ వెక్టార్ ఫామ్లో రాసుకుంటున్నాము. ఓకే, అది కూడా చూసేద్దాం అమ్మ, పని అయిపోతుంది. సో వెక్టార్ ఫార్మ్ ఆఫ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ చదువు, జాగ్రత్త చేద్దాం. ఒక ప్లేన్ మిర్రర్ తీసుకుందాం. ఇది కూడా మీ ప్లేన్ మిర్రర్. ఓకే, ఇక్కడ ఒక నార్మల్ డ్రా చేద్దాం. అది కూడా నార్మల్. ఒక లైట్ రే వచ్చి ఇలా ఇన్సిడెంట్ అయింది, ఇక్కడ నార్మల్ దగ్గర ఇలా ఇన్సిడెంట్ అయింది అనుకుందాం. ఇది ఇన్సిడెంట్ రే. తర్వాత ఇటు నుంచి ఇటు రిఫ్లెక్ట్ కూడా అవుతుంది కదా. ఓకే, నార్మల్ తోటి లైట్ రే ఇలా కొంత యాంగిల్ చేస్తుంది, కొంత యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. మనకు తెలుసు ఫ్రమ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ దిస్ యాంగిల్ షుడ్ బి ఈక్వల్ టు దిస్ యాంగిల్. ఓకే అమ్మా, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని తెలుసు కదమ్మా. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? యాంగిల్ ఐ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. అదే చెప్పామంటే తీటా ఈక్వల్ టు తీటా అని రాస్తాం. అక్కడ సెకండ్ లా అదే కదమ్మా. దాన్నే మనం వెక్టోరియల్ ఫామ్లో రాస్తాం అమ్మా. ఎలా రాస్తామో చూడండి. వెక్టోరియల్ ఫామ్లో అంటే చూడమ్మా, దీనికి ఒక వెక్టార్ ఇస్తాం. ఇన్సిడెంట్ రేకి ఒక వెక్టార్ వాడు ఇచ్చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డైరెక్షన్లో ఉండే యూనిట్ వెక్టార్ని ఈఐ క్యాప్ అనుకుంటా, కనపడుతుందా ముందు బోర్డులో చూడండి ఒకసారి. ఓకే అమ్మా, ఇన్సిడెంట్ రే, ఇది ఇన్సిడెంట్ రే డైరెక్షన్ లో ఉండే యూనిట్ వెక్టార్ ని నేను ఈఐ క్యాప్ అంటున్నాను. నార్మల్ డైరెక్షన్ లో ఉండే యూనిట్ వెక్టార్ ని ఎన్ క్యాప్ అంటాను. నార్మల్ డైరెక్షన్ లో ఉండే యూనిట్ వెక్టార్ ని
ఎన్ క్యాప్ అంటాను. అయితే రిఫ్లెక్టెడ్ రేకి ఈక్వేషన్ రాయండి వెక్టార్ ఫామ్ లో అని అడుగుతా. రిఫ్లెక్టెడ్ రేకి ఈక్వేషన్ రాయండి వెక్టార్ ఫామ్ లో అని అడుగుతా. అదే అమ్మా, అదే వెక్టార్ ఫామ్ ఆఫ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే, ఈ రిఫ్లెక్టెడ్ రేకి మనం ఈక్వేషన్ రాస్తే అదే వెక్టార్ ఫామ్ ఆఫ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంతే అమ్మా, ఈజీ. రాదమ్మా దోశ దీనికి మీకు కొంచెం వెక్టార్స్ గురించి ఐడియా ఉండాలి, చెప్తాలేమ్మా. సో యూనిట్ వెక్టర్ అంటే ఏంటమ్మా, ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 1. ఓకే, ఇన్సిడెంట్ రే డైరెక్షన్లో ఉన్న యూనిట్ వెక్టర్ ఏమన్నాను, ఈ ఐ బార్ అన్నాను. నార్మల్ డైరెక్షన్లో ఉండే యూనిట్ వెక్టర్ ఏమన్నాను, ఎన్ క్యాప్. ఇదేమి ఈఐ క్యాప్, ఇది ఎన్ క్యాప్. అయితే ఈ డైరెక్షన్లో ఉండే యూనిట్ వెక్టర్కి ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈఐ అండ్ ఎన్ క్యాప్ రాయాలి మనం, అంతే. ఓకే, ఇంకేం ఇవ్వలేదా, మీ రెండే ఇచ్చాడు. ఈ తీటా అని కూడా ఇవ్వలేదు అనుకోండి, తీటా అని కూడా ఇవ్వలేదు అనుకోండి. సో ఈ రెండిటి టర్మ్స్లో దీనికి ఈక్వేషన్ రాయాలి, రిఫ్లెక్టెడ్ రేకి ఈక్వేషన్ రాయాలి. ఓకే, అదే ఇప్పుడు చేస్తున్నాం. సపోజ్ లెట్ రిఫ్లెక్టెడ్ రే యూనిట్ వెక్టార్ బి ఈఆర్ క్యాప్ అంట. రిఫ్లెక్టెడ్ రే డైరెక్షన్లోని యూనిట్ వెక్టార్ నేను ఏమంటున్నా, ఈఆర్ క్యాప్. ఓకే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ విచ్ ఇస్ ఈక్వల్ టు తీటా అనుకుందాం. ఇవన్నీ లెక్కలే, ఇవన్నీ మనం అనుకుంటాం అమ్మా, తీటా అనుకుందాం. ఓకే, ఈ డైరెక్షన్లో ఉండే యూనిట్ వెక్టార్ని ఏమనుకుందాం, ఇది ఎన్ క్యాప్ అనుకున్నాం, దీన్ని ఎన్ క్యాప్ అనుకుందామా, దీన్ని ఎన్ క్యాప్ అనుకున్నాం కదమ్మా, దీన్ని మనం ఎన్ క్యాప్ అనుకుందామా, అంటే మిర్రర్ అనమాట. మిర్రర్ డైరెక్షన్లో ఉన్న యూనిట్ వెక్టార్. ఓకే, ఈ డైరెక్షన్లో ఉన్న యూనిట్ వెక్టార్ని ఎన్ క్యాప్ అనుకుందాం. ఇవన్నీ మనం అనుకుంటున్నాం, వాడిచ్చిందంటే ఈ రెండే ఇచ్చాడు. సో రిఫ్లెక్టెడ్ రేకి ఈ రెండింటిలోనే మనం ఈక్వేషన్ రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఈ తీటా, ఈ ఈఆర్ బార్, ఈ ఎన్ క్యాప్, ఇవన్నీ మనం అనుకుంటున్నాం. ఇవన్నీ యూనిట్ వెక్టార్స్ అమ్మ, అన్ని యూనిట్ వెక్టార్స్, అన్నిటి మ్యాగ్నిట్యూడ్ 1, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అర్థమవుతుంది కదా, రైట్. చూడమ్మా, ఈ ఐ క్యాప్ అంట. ఇప్పుడు నేను దీన్ని 2 కింద రిజాల్వ్ చేస్తాను. ఈ యూనిట్ వెక్టార్ని 2 కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేస్తా. ఒక కాంపోనెంట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఇంకో కాంపోనెంట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది కదా. దీన్ని 2 కింద రిజాల్వ్ చేస్తే చూడమ్మా, ఈ ఈఐ క్యాప్ని 2 కింద రిజాల్వ్ చేస్తుంటే ఈ డైరెక్షన్లో ఒకటి ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఒకటి ఉంటుంది. ఈ యాంగిల్ తీటా అయితే ఆటోమేటిక్ ఈ యాంగిల్ తీటా అవుతుంది. ఆల్టర్నేట్ యాంగిల్స్ ఇవి, ఈ 2 ప్యారలల్ లైన్స్. ఓకే అమ్మ, ఈ 2 ప్యారలల్ లైన్స్ ఇవి ఆల్టర్నేట్ యాంగిల్స్. కాబట్టి ఈ యాంగిల్ తీటా అయితే ఆటోమేటిక్ ఈ యాంగిల్ కూడా తీటా అవుతుంది కదా, అవ్వాలి. ఓకే అమ్మా, సో ఈ డైరెక్షన్లో ఉండే కాంపోనెంట్ ఏమో ఈఐ కాస్ తీటా అవుతుంది, మోడ్ రాస్తున్నాము. ఓకే, మోడ్ ఈఐ కాస్ తీటా. ఈ డైరెక్షన్లో ఉండేది ఈఐ సైన్ తీటా, అంతేనమ్మా. చూడమ్మా, ఇది ఏ బార్ అనే వెక్టారు, ఇది ఏ బార్ అనే వెక్టార్ అమ్మా. ఏ బార్ అనే వెక్టార్, ఇది తీటా అనే యాంగిల్ చేస్తుంది. ఈ డైరెక్షన్లో ఏ కాస్ తీటా, ఈ డైరెక్షన్లో ఏ సైన్ తీటా అని రాస్తామా లేదా. ఏ బార్ని 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేసినప్పుడు ఈ డైరెక్షన్లో ఏ కాస్ తీటా, ఈ డైరెక్షన్లో ఏ సైన్ తీటా అని రాస్తామా. అలాగే ఇది రాస్తున్నా, ఏంటది, తీటా ఎటైతే ఉందో ఆ డైరెక్షన్లో కాస్ తీటా రావాలి. కాబట్టి ఇది ఈఐ కాస్ తీటా, దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఈఐ సైన్ తీటా. కాబట్టి ఈఐ క్యాప్ని ఎలా రాసుకోవచ్చు, ఈఐ క్యాప్ ఎలా రాసుకోవచ్చు అమ్మా, ఎక్స్ కాంపోనెంట్ వై కాంపోనెంట్ అమ్మ. చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ కదా. ఇక్కడ ఏ బార్ని ఎలా రాయొచ్చు, ఏ కాస్ తీటా ఐ క్యాప్ ప్లస్ ఏ సైన్ తీటా జే క్యాప్ అని రాస్తామా లేదా వెక్టార్లో. అలాగే దీన్ని కూడా రాస్తున్నా, ఏ కాస్ తీటా ఐ క్యాప్ అంటే ఎక్స్ డైరెక్షన్లో యూనిట్ వెక్టార్, ప్లస్ ఏ సైన్ తీటా జే క్యాప్ అంటే వై డైరెక్షన్లో యూనిట్ వెక్టార్. అలాగే దీన్ని 2 కింద రిజాల్వ్ చేసా. ఆ 2 కింద రిజాల్వ్ చేసింది ఇక్కడ రాస్తున్నా. ఏ డైరెక్షన్లో రిజాల్వ్ చేసా, ఒకటేమో ఎం క్యాప్ డైరెక్షన్లో, ఇంకోటి ఎన్ క్యాప్ డైరెక్షన్లో. ఒకటి ఈ డైరెక్షన్లో, ఇంకోటి ఈ డైరెక్షన్లో. హారిజాంటల్ డైరెక్షన్, వర్టికల్ డైరెక్షన్. ఫస్ట్ హారిజాంటల్ డైరెక్షన్ రాద్దాం. హారిజాంటల్ డైరెక్షన్ ఏంటమ్మా, ఈ ఐ సైన్ తీటా యాజ్ అలా రాసేస్తాం. ఇక్కడ ఏ కాస్ తీటా ఎలా రాసామో అలాగే ఈఐ సైన్ తీటా అని నేను రాశాను ఈ డైరెక్షన్లో. ఇక్కడ ఏ సైన్ తీటా రాశాం కదా, అలాగే ఈఐ సైన్ తీటా అని రాశానమ్మా.
ఓకే, అయితే ఈ డైరెక్షన్ లో ఉన్న యూనిట్ వెక్టార్ ఏంటి? ఎన్ క్యాప్. చూడమ్మా, ఇక్కడ ఈ డైరెక్షన్ లో ఉన్న యూనిట్ వెక్టార్ ఏంటి? జే క్యాప్. సైన్ థీటా డైరెక్షన్ లో ఉన్న యూనిట్ వెక్టార్ ఏంటి? జే క్యాప్. కాబట్టి ఏ సైన్ థీటా జే క్యాప్ అని రాసామా? అలాగే ఇక్కడ ఈ డైరెక్షన్ లో ఉన్న ఇదేంటమ్మా? హారిజాంటల్ కాంపోనెంట్. హారిజాంటల్ డైరెక్షన్ లో ఉన్న యూనిట్ వెక్టార్ అంటే ఎన్ క్యాప్. కాబట్టి నేను ఈఐ సైన్ థీటా ఎన్ క్యాప్ అని రాయాలి కదా. నెక్స్ట్ చూడమ్మా, ఈఐ కాస్ థీటా ఇది ఏ డైరెక్షన్ లో ఉంది? వర్టికల్ డైరెక్షన్ లో. వర్టికల్ డైరెక్షన్ లో ఉన్న యూనిట్ వెక్టార్ ఏంటి? ఎన్ క్యాప్. వర్టికల్ డైరెక్షన్ లో ఉన్న యూనిట్ వెక్టార్ ఏంటమ్మా? ఎన్ క్యాప్. అయితే చూడండి, ఇది కిందకుంది, ఎన్ క్యాప్ ఏమో పైకి ఉంది, కాబట్టి ఇక్కడ మైనస్ రావాలి. రెండు ఒకటే డైరెక్షన్ లో ఉంటే ప్లస్ పెడతాం అలాగా. కానీ ఇక్కడ ఈ కాస్ థీటా కిందకుంది, ఇక్కడేమి ఇది పైకి ఉంది, ఎన్ క్యాప్. కాబట్టి నేను ఏం రాశాను? మైనస్ ఈఐ కాస్ థీటా ఎన్ క్యాప్ అని రాశాను. ఓకేనమ్మా, అర్థమైంది కదా. అలాగే ఈఆర్ క్యాప్ కూడా రాద్దామా. ఈఆర్ క్యాప్ ఏమో ఈ డైరెక్షన్ తీసుకోండి, ఇది థీటా అవుతుంది. చూడమ్మా, ఈ యాంగిల్ థీటా అయితే ఆటోమేటిక్ ఈ యాంగిల్ థీటా అవుతుంది. రెండు ప్యారలల్ సేమ్ లైన్, కాబట్టి ఈ యాంగిల్ థీటా అయితే ఈ యాంగిల్ కూడా థీటా అవుతుంది కదా. సో పైకేమో ఈఆర్ కాస్ థీటా, ఈ డైరెక్షన్లో ఈఆర్ సైన్ థీటా, అంతేనా? పైకి ఈఆర్ కాస్ థీటా, ఈ డైరెక్షన్లో ఈఆర్ సైన్ థీటా. సో ఇది ఎలా రాసుకోవచ్చమ్మా? ఈఆర్ హారిజాంటల్ డైరెక్షన్ కదా, ఈఆర్ సైన్ థీటా ఎం క్యాప్ ప్లస్ ఈఆర్ కాస్ థీటా ఎన్ క్యాప్. సో ఈఐ బార్కి ఈఆర్ బార్కి మనం ఈక్వేషన్స్ రాస్తాం. అయితే ఇవేంటమ్మా? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఈఐ. ఇదేంటి? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఈఆర్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఈఐ ఈఆర్ ఎంత? 1, ఎందుకంటే అవి యూనిట్ వెక్టార్స్ కాబట్టి ఇవి రాయాల్సిన పని లేదు మనం. ఓకే అమ్మా, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఈఐ ఈఆర్ ఎంతమ్మా? 1, ఎందుకు? అవన్నీ యూనిట్ వెక్టార్స్. సో వాటి మ్యాగ్నిట్యూడ్ 1 అవుతుంది కాబట్టి అవి రాయాల్సిన పని లేదు. సో డైరెక్ట్గా ఇలా రాయొచ్చు. ఓకే, దీని నుంచి నేను ఏమైనా చేస్తా అంటే ఈఆర్ బార్ ఈఆర్ క్యాప్ మైనస్ ఈఐ క్యాప్ ఇది రాస్తా. ఈఆర్ క్యాప్ మైనస్ ఈఐ క్యాప్ రాస్తాం. ఏమొస్తుందంటే ఇది మైనస్ ఇది, ఇది మైనస్ ఇది, ఇది మైనస్ ఇది అయినప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయేమో. అవుతాయా? అవుతాయి అమ్మ. ఇది మైనస్ ఇది రెండు ఒకటే. చూడండి, ఈఆర్ మైనస్ ఈఐ, ఇది మైనస్ ఇది, కింద దాని నుంచి పై దాన్ని తీసేస్తున్నాడు, సబ్స్ట్రాక్ట్ చేస్తున్నా, కాబట్టి ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. ఓకే, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో అది రాయక్కర్లా. ఇక్కడ ఇది ప్లస్ ఉంది, ఇక్కడ మళ్ళీ మైనస్ వస్తుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే ఈ రెండు యాడ్ అయ్యి మనకి ఏం మిగులుతుంది? 2 cos θ ఇంటూ ఎన్ క్యాప్ మిగులుతుంది కదా. ఓకే అమ్మ, ఇది మైనస్ ఇదే వస్తుంది, మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో ఈ రెండు యాడ్ చేస్తే 2 cos θ ఎన్ క్యాప్ వస్తుంది. ఓకే రైట్. దీన్ని మనకేం కావాలి? ఈఆర్ క్యాప్ కావాలి. ఈఆర్ క్యాప్ ఈక్వల్ టు ఈఐ క్యాప్ ప్లస్ 2 cos θ ఇంటూ ఎన్ క్యాప్. ఓకే అమ్మ. సో ఫైనల్ ఈక్వేషన్ ఏమొచ్చిందమ్మా మనకి? ఈఆర్ క్యాప్ ఈక్వల్ టు ఈఐ క్యాప్ ప్లస్ 2 cos θ ఇంటూ ఎన్ క్యాప్ వచ్చింది. ఇది కూడా వెక్టార్ ఫార్మే. దీన్ని కూడా వెక్టార్ ఫార్మ్ ఆఫ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని చెప్పుకోవచ్చు. అయితే మనకి థీటా ఈజ్ నాట్ గివెన్ అని చెప్పా స్టార్టింగ్లో. ఒకవేళ థీటా ఇచ్చుంటే కనుక ఇక్కడతో ఆపేయచ్చు. అయితే యాంగిల్ థీటా ఈజ్ నాట్ గివెన్ అన్నా. ఇప్పుడు అలా రాయాలి, ఆ థీటాని ఎలిమినేట్ చేయాలి నేను. ఓకే, నేను ఇక్కడ థీటాలు ఎలిమినేట్ చేసి థీటాని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈఐ అండ్ ఎన్ బార్ రాయాలి. ఓకే చూడమ్మా, ఈఐ ఇటు ఉంది, ఒకసారి ఇక్కడైనా ఈ డయాగ్రామ్ ఇక్కడ వేస్తున్నా అమ్మా. ఇటు ఈఐ ఉంది, ఇటు ఎన్ క్యాప్ ఉంది, అంతే కదా. ఇటు ఎన్ క్యాప్ ఉంది ఈ డైరెక్షన్లో, ఈ యాంగిల్ థీటా. ఇటు ఎన్ క్యాప్ ఉంది, ఇటు ఈఐ ఉంది. ఇలా కిందకు ఉందమ్మా. కిందకున్నది ఈఐ కాబట్టి నేను దీన్ని రివర్స్ చేశాను అనుకోండి, ఇటు ఏముంటుంది? మైనస్ ఈఐ అయినా. చూడమ్మా, ఇటు కిందకి ఈఐ క్యాప్ కిందకు ఉంది, నేను దాన్ని రివర్స్ చేసి తీసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది? రివర్స్ చేస్తే ఏమవుతుందమ్మా? మైనస్ ఈఐ క్యాప్ అవుతుంది కదా. దీని నుంచి కాస్ థీటా ఏమవుతుందమ్మా? చూడమ్మా, ఏం లేదమ్మా, ఈ రెండింటి డాట్ ప్రోడక్ట్ తీసుకుందాం. ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ తీసుకుందాం. అంటే మైనస్ ఈఐ క్యాప్ డాట్ ఎన్ క్యాప్ ఏమవుతుంది? మైనస్ ఈఐ ఎన్ కాస్ థీటా అయినా. మైనస్ ఈఐ ఎన్ కాస్ థీటా. ఇక్కడ ఈఐ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఈఐ, ఇక్కడ ఎన్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎన్. రెండు ఒకటే, ఎందుకంటే రెండు యూనిట్ వెక్టార్స్
కాబట్టి మైనస్ ఈఐ క్యాప్ డాట్ ఎన్ క్యాప్ ఈక్వల్ టు కాస్ థీటా అని రాయొచ్చా రాయకూడదా? ఎందుకమ్మా ఇది యూనిట్ వెక్టార్, ఇది కూడా యూనిట్ వెక్టారే, కాబట్టి వాటి మ్యాగ్నిట్యూడ్స్ ఏమైతే 1. ఇక్కడ రాయాల్సిన మ్యాగ్నిట్యూడే కదా. డాట్ ప్రోడక్ట్ రాసినప్పుడు ఇక్కడ ఏం రాస్తామమ్మా? మ్యాగ్నిట్యూడ్సే రాస్తాం కదా, మీకు గుర్తుంది కదా. ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు ఏబీ కాస్ థీటా అని రాస్తాం. ఏ బార్ డాట్ బి బార్ కాస్ థీటా అని రాయం, ఏబీ కాస్ థీటా అని రాస్తాం. ఎందుకు అలా రాస్తున్నాం? అక్కడ రాసేది కేవలం మ్యాగ్నిట్యూడ్ మాత్రమే, కాబట్టి కాస్ థీటా బదులు మనం ఏం రాయొచ్చు? ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ 1 కాబట్టి 1 చేస్తామమ్మా. ఓకే, ఇక్కడ కాస్ థీటా బదులు ఏం రాయొచ్చమ్మా మనం? మైనస్ E1 ఈఐ క్యాప్ డాట్ ఎన్ క్యాప్ అని రాయొచ్చా? ఓకే, సారీ అమ్మ, ఇక్కడ ఓన్లీ డాట్ ప్రోడక్ట్ తీసుకుంటే ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకేనా? ఈఐ క్యాప్ డాట్ ఎన్ క్యాప్ అమ్మ చూడండి, ఈఐ క్యాప్ డాట్ ఎన్ క్యాప్ తీసుకుంటే అప్పుడు ఆటోమేటిక్ ఇటు మైనస్ వస్తుంది, రెండు వైపులో మైనస్ పెట్టకూడదు. ఓకే, ఈఐ క్యాప్ డాట్ ఎన్ క్యాప్ ఆటోమేటిక్ మైనస్ వస్తుంది. అంతా తప్పేసా అమ్మ? అయితే ఇటువైపు మైనస్ ఉండాలి, లేదంటే ఇటువైపు మైనస్ ఉండాలి. ఎందుకు? ఈఐ క్యాప్ ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో ఈఐ క్యాప్ డాట్ ఎన్ క్యాప్ నేను తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ ఇటువైపు మైనస్ వస్తుంది, ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. యాక్చువల్గా ఇలా తీసుకోవాలి, నేను ఇలా తీసుకున్నా. సో ఒకవైపే మైనస్ పెట్టాలి, అయితే ఇటువైపు పెట్టాలి, లేదంటే ఇటువైపు పెట్టాలి. ఓకేనా? సరే, సో ఏమొచ్చిందమ్మా మనకి? ఈఐ క్యాప్ డాట్ ఎన్ క్యాప్ ఏమొచ్చింది? మైనస్ కాస్ థీటా. దీన్ని తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. కాస్ థీటా బదులు ఏం పెట్టాలి ఇప్పుడు? మైనస్ ఈఐ డాట్ ఎన్ క్యాప్. ఏ డాట్ ఎన్ క్యాప్ మైనస్ కాస్ థీటా వచ్చింది. సో కాస్ థీటా బదులు ఏం పెడతాం? మైనస్ ఈఐ డాట్ ఎన్ క్యాప్. ఓకేనా? సో ఈఆర్ క్యాప్ ఈక్వల్ టు ఈఐ క్యాప్, మైనస్ పెట్టేస్తున్నాం ఇక్కడ, మైనస్ పెట్టి 2 ఇంటూ ఈఐ క్యాప్ డాట్ ఎన్ క్యాప్ ఇంటూ ఎన్. ఈఐ క్యాప్ డాట్ ఎన్ క్యాప్ ఇంటూ ఎన్. ఓకే, ఇదమ్మా వెక్టార్ ఫామ్లో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ని ఈ విధంగా రాస్తాం. ఓకే అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ టాపిక్ చూడండి, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఇన్ ప్లేన్ మిర్రర్. ప్లేన్ మిర్రర్లో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎంత ఉంటుందో చూద్దాం. చిన్న టాపిక్ అమ్మా, సింపుల్ టాపిక్కే. చూడండి, ఇదిగోండి, ఇది ప్లేన్ మిర్రర్. అసలు యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటే ఏంటో చెప్తా వినండి. ఇది ప్లేన్ మిర్రర్ అమ్మా. ప్లేన్ మిర్రర్లో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, ఇదిగోండి, ఇది నార్మల్, ఇది ఇన్సిడెంట్ లైట్. ఇన్సిడెంట్ లైట్ ఐ అనే యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది కాబట్టి ఎంత యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది? ఐ అనే యాంగిల్ తోటి రిఫ్లెక్ట్ అవుతుంది కదా. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ అయితే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా ఐ అవుతుంది కదమ్మా, యాజ్ పర్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ నుంచి ఈ యాంగిల్ ఎంత అయితే ఈ యాంగిల్ కూడా అంతే అవుతుంది, అంతే కదా. ఓకే, వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటే చూడండి అమ్మా, యాక్చువల్గా ఇన్సిడెంట్ రే ఇలా వెళ్ళాలి, యాక్చువల్గా దాని దారి అది. ఇన్సిడెంట్ రే రిఫ్లెక్ట్ కాకుండా ఉంటే ఎలా వెళ్తుంది? ఎలా వెళ్తుంది. కానీ రిఫ్లెక్షన్ వల్ల ఇన్సిడెంట్ రే ఎలా వెళ్ళిపోయింది. ఇది ఒరిజినల్ పాత్, ఇది రిఫ్లెక్టెడ్ పాత్. రిఫ్లెక్షన్ వల్ల ఒరిజినల్ పాత్కి రిఫ్లెక్టెడ్ పాత్కి ఎంత యాంగిల్ అయితే వచ్చిందో దాన్నే మనం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్టా అంటాం. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్టా. ఒరిజినల్ పాత్కి రిఫ్లెక్టెడ్ పాత్కి, ఒరిజినల్ పాత్కి రిఫ్లెక్టెడ్ పాత్కి ఎంత యాంగిల్ అయితే ఉందో, ఒరిజినల్ పాత్ మధ్యలోని రిఫ్లెక్టెడ్ పాత్ మధ్యలోని ఎంత యాంగిల్ అయితే ఉందో దాన్నే మనం ఏమంటాం? యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటాం. ఎంత ఉంటుందమ్మా యాంగిల్ ఆఫ్ డీవియేషన్? దీని నుంచి క్యాలిక్యులేట్ చేయండి. చూడమ్మా, టోటల్ యాంగిల్ 180 degrees. ఈ టోటల్ యాంగిల్ 180 degrees అంటే ఐ ప్లస్ డెల్టా ఈక్వల్ టు 180 degrees. అంటే 2i ప్లస్ డెల్టా. అమ్మ దీని డెల్టా అన్న ఎయిట్ కాదు, ఇది డెల్టా, స్మాల్ డెల్టా అంటాం. దీని నుంచి డెల్టా ఈక్వల్ ఏమవుతుందమ్మా? 180 మైనస్ 2i, 180 degrees మైనస్ 2i. ఓకే అమ్మా, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఇన్ ప్లేన్ మిర్రర్ ఏమొచ్చిందమ్మా? డెల్టా ఈక్వల్ టు 180 degrees మైనస్ 2i, వేర్ i ఈస్ ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. వేర్ i ఈస్ ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటే ఏంటమ్మా? ఒరిజినల్ పాత్కి రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో ఉండే యాంగిలే యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఓకే అమ్మా, ఓకే, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. రైట్ అమ్మ, ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఇచ్చా చూడండి అమ్మా. ఒక సిచ్యువేషన్ ఇచ్చా. సిచ్యువేషన్ ఏంటి? ఏ రే ఆఫ్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ 2 plane mirrors inclined at an angle theta with each other. ఒక లైట్ రే ఉందట, ఇదిగోండమ్మా, 2 ప్లేన్ మిర్రర్స్ ఒకదానికొకటి ఈ విధంగా ఇన్క్లైన్ అయి ఉన్నాయి. ఎంత యాంగిల్ చేస్తున్నాయి? థీటా అనే యాంగిల్ చేస్తూ
ఒకదానికొకటి ఇలా ఇన్క్లైన్ అయి ఉన్నాయి. ఓకే, అయితే దీని మీద ఒక రే ఇన్సిడెంట్ అయింది, ఏదో మిర్రర్ మీద, దీని మీద అవ్వచ్చు, దీని మీద అవ్వచ్చు. రే ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏం జరిగింది? ఇట్ సఫర్స్ 2 రిఫ్లెక్షన్స్, వన్ ఫ్రమ్ ఈచ్ మిర్రర్. అది 2 రిఫ్లెక్షన్స్ చెందిందంట. 1 ఫ్రమ్ ఈచ్ మిర్రర్ అంటే ఒక్కసారి ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది, ఇంకోసారి ఇలా వచ్చి ఇక్కడెక్కడో రిఫ్లెక్ట్ అయింది, రిఫ్లెక్ట్ అయ్యి ఇలా పోతుంది. ఓకే, ఫైనల్గా ఏ డైరెక్షన్లో వెళ్తుంది? ఫైనల్లీ మూవ్స్ ఇన్ అ డైరెక్షన్ ఆల్ఫా విత్ ది ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రే తోటి ఆల్ఫా అనే యాంగిల్ చేస్తూ వెళ్తుంది. అయితే ఆల్ఫా వాల్యూ కనుక్కుందాం మనం. ఓకే, ఆల్ఫా వాల్యూ, ఫైనల్ ఆల్ఫా వాల్యూ మనం కనుక్కుందాం. వాడు ఇచ్చిన డేటా ఏంటమ్మా? తీటా, అదొకటే ఇచ్చాడు, ఇంకేమి ఇవ్వలే. మనకేమిచ్చాడు? తీటా అనే యాంగిల్ మాత్రమే ఇచ్చాడు. ఆ తీటా అనే యాంగిల్ ఎవరి మధ్యలో యాంగిల్? అది 2 మిర్రర్స్ మధ్యలో యాంగిల్. ఫైనల్ యాంగిల్ ఇన్సిడెంట్ రేతో ఆల్ఫా అని ఇచ్చాడు. ఆల్ఫా కనుక్కోవాలి, యాక్చువల్గా మనం కనుక్కుంటే దాని నుంచి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, ఆ ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పుకుందాం. ఓకేనా? రైట్. సరే, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ రే ఎలా వచ్చిందాం? ఇలా వచ్చింది అనుకుందాం. ఇన్సిడెంట్ రే ఓకే, ఇలా వచ్చి ఎంత యాంగిల్తో పడింది? ఐ అనే యాంగిల్తో పడింది అనుకుందాం. ఇన్సిడెంట్ రే ఐ అనే యాంగిల్తో పడింది అనుకుందాం. మళ్ళీ అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఐ అనే యాంగిల్తో పడితే ఐ అనే యాంగిల్ తోటి రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఇది మనం అనుకున్నాం ఆడేలా. రిఫ్లెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఓకే, రిఫ్లెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది కదమ్మా. ఇది ఇది ఒక ఫస్ట్ రిఫ్లెక్షన్, ఇది సెకండ్ రిఫ్లెక్షన్. ఇది ఫస్ట్ రిఫ్లెక్షన్ అమ్మ, ఇది ఇక్కడ నుంచి సెకండ్ రిఫ్లెక్షన్. సెకండ్ రిఫ్లెక్షన్ అయిన తర్వాత ఇది ఇలా వెళ్ళింది. వాడు ఏమన్నాడు? ఫైనల్లీ మూవ్స్ ఇన్ అ డైరెక్షన్ ఆల్ఫా విత్ ది ఇన్సిడెంట్ రే. ఇది ఇన్సిడెంట్ రే అమ్మా. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఆల్ఫా అన్నాడు. ఫైనల్ యాంగిల్, అదే యాంగిల్ ఆఫ్ డీవియేషన్. అదే ఇన్సిడెంట్ రేకి, రిఫ్లెక్టెడ్ రేకి, ఫైనల్ రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ మనం చెప్పుకున్నాం కదా. ఆ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ మనం కనుక్కోవాలి. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఆల్ఫా అని వాడు అన్నాడు. ఆల్ఫా ఎంత ఉంటుందో మనం కనుక్కోవాలి, అది మనం చేయాల్సింది. ఓకేనా? సింపుల్ ప్యూర్ జామెట్రీ అమ్మ. ఇక్కడ చూడండి, ఇది ఐ అనే యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది కాబట్టి ఐ అనే యాంగిల్తో రిఫ్లెక్ట్ అయింది అని మనం అనుకున్నాం. ఓకే అమ్మ, ఒకసారి చూడండి, ఇది నార్మల్ కదా. ఈ నార్మల్ అంటే టోటల్ యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. ఈ టోటల్ యాంగిల్ ఎంత ఉంటుందమ్మా? 90 డిగ్రీస్ ఉంటుంది, ఒప్పుకుంటారు కదా. ఈ టోటల్ యాంగిల్ ఈ నార్మల్కి ఈ ప్లేన్కి మధ్యలో ఉండే యాంగిల్ 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ ఉన్నట్టు లేదు కానీ వేస్తాను ఆగండమ్మా. ఓకే, ఇప్పుడు పర్పెండిక్యులర్గా ఉంది కదా. సో మీ టోటల్ యాంగిల్ 90 డిగ్రీస్. ఈ టోటల్ యాంగిల్ 90 డిగ్రీస్లో ఈ ఐ తీసేస్తే మిగిలిన యాంగిల్ ఏమవుతుంది? 90 మైనస్ ఐ అనా కనపడుతుందమ్మా? చిన్నగా అయిపోయిందా? రైట్, బాగానే కనపడుతుంది. ఈ యాంగిల్ ఏమవుతుందమ్మా? 90 మైనస్ ఐ అవుతుంది కదా. రైట్, ఇది 90 మైనస్ ఐ, ఇది తీటా, ఇది ఇదేమవుతుంది? ఈ యాంగిల్ 90 మైనస్ ఐ అమ్మా, ఇది తీటా, ఇదేమవుతుంది? ఓకే, 180. ఓకే, చూడమ్మా, టోటల్ యాంగిల్ ఎంత? 180. దీని ఎక్స్ అనుకో, యాంగిల్ ప్రస్తుతానికి ఎక్స్ అనుకో అమ్మా. 180 షుడ్ బి ఈక్వల్ టు 90 మైనస్ ఐ ప్లస్ తీటా ప్లస్ ఎక్స్, అంతే కదా. సో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 180 మైనస్ 90, ఇవన్నీ తీసుకొస్తున్నామ్మా. మైనస్ 90 ప్లస్ ఐ మైనస్ తీటా అంటే ఏమవుతుందమ్మా? 90 మైనస్ తీటా ప్లస్ ఐ, అంతేనా? అంతే కదా. 180 మైనస్ 90, 90 మైనస్ తీటా ప్లస్ ఐ. సో ఎక్స్ బదులు ఏం రాయాలి మనం? 90 మైనస్ తీటా ప్లస్ ఐ, అంతేనా? రాయకలు జస్ట్ జామెట్రీ మీకు అర్థం కావడం కోసం అలా రాశాను. ఓకే అమ్మా. సో యాంగిల్ ఏమవుతుంది? 90 మైనస్ తీటా ప్లస్ ఐ. ఇది ఎక్స్ అనుకోండి అమ్మా. టోటల్ 3 కలిపితే 180 రావాలి, ఎందుకంటే ఇది ట్రయాంగిల్ కదా. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ అంతా 180. ఓకేనా? సో ఇలా రాసి చూడమ్మా, ఇక్కడ ఇది నార్మల్. ఈ పాయింట్ దగ్గర ఇక్కడ ఇది నార్మల్. సో ఈ యాంగిల్ ఎంత ఉంటే ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ఎప్పుడైతే ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అయినాయి, ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ అవ్వాలి కదా. చూడండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఈ యాంగిల్ ఎంతో ఈ యాంగిల్ కూడా అంతే. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ అవ్వాలి కదమ్మా, అంతే కదా. జామెట్రీ ప్రకారం ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ అవ్వాలి కదా. ఈ రెండు ఈక్వల్, ఆటోమేటిక్ ఈ రెండు కూడా ఈక్వల్ అవ్వాలి, అంతేనా. 180 అమ్మ, టోటల్ 180. ఓకే, ఇది 30 అన్నా, ఇది కూడా 30 అన్నా, ఇంకెంత మిగులుతుందమ్మా?
ఇలా వచ్చింది, ఇది 30 ఇది 30 అన్నాను. సో ఈ యాంగిల్ ఏమవుతుంది, ఈ యాంగిల్ ఏమవుతుంది, ఇది 60 అవుతుంది, ఇది కూడా 60 అవుతుంది. టోటల్ యాంగిల్ 180 రావాలి కదా. ఓకేనా. సో ఇది 90, సో ఇది 60 + 30 90 అవుతుంది, ఈ 60 + 30 90 అవుతుంది. సో లోపల ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు బయట ఉన్న రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ అవ్వాలి కదా. అదే లాజిక్ ఇక్కడ అప్లై చేస్తున్నా. అప్లై చేస్తే ఇదేమవుతుంది, 90 - θ + I అవుతుంది బయట యాంగిల్. మరి లోపల ఈ టోటల్ యాంగిల్ చూద్దాం, సగం యాంగిల్ కాదు, ఈ టోటల్ యాంగిల్ చూద్దాం అమ్మ. ఈ టోటల్ యాంగిల్ ఇక్కడ రాస్తా, బయట టోటల్ యాంగిల్ బయట రాస్తా, లోపల రాస్తే కన్ఫ్యూజ్ అవుతారేమో, లోపల రాయనా. ఈ టోటల్ యాంగిల్ రాస్తా అమ్మ, ఏమవుతుంది అమ్మ, ఈ టోటల్ యాంగిల్ 180 degrees ఉండాలి. ఈ టోటల్ యాంగిల్ X అనుకుంటా ప్రస్తుతానికి, ఈ టోటల్ యాంగిల్ X అనుకుంటా. ఈ టోటల్ ఈ మొత్తం యాంగిల్ ఎంత ఉండాలి, 180 degrees ఉండాలి. అంటే 90 + θ, సారీ 90 - θ + I + X + 90 - θ + I షుడ్ బి ఈక్వల్ టు 180 degrees. ఇది స్ట్రైట్ లైన్లో యాంగిల్ అమ్మా. స్ట్రైట్ లైన్లో టోటల్ యాంగిల్ ఎంత, 180 degrees. సో ఈ రెండు తెలుసు, ఇది తెలియాలి మనకి. సో X ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, X ఈక్వల్ టు ఏమవుతుంది, 90 90 180 X ప్లస్ చూద్దాం ఇది ఏమవుతుంది, 180 + 2I - 2θ అంతేనా. + 2I - 2θ ఈజ్ ఈక్వల్ టు 180. ఇటు 180 ఇటు 180 క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ చేస్తే X ఈక్వల్ టు ఏమవుతుంది, అని తీసుకెళ్దాం, 2θ - 2I అంతేనా. సో ఇక్కడ ఏం రాయాలి, 2θ - 2I. ఈ యాంగిల్ ఎంత అవుతుందమ్మా, 2θ - 2I. మరి ఈ యాంగిల్ ఏమవుతుంది, జాగ్రత్తగా 1 by 1 స్టెప్ బై స్టెప్ వేసుకెళ్తున్నాం అమ్మా. చూడండి ఇది ఒక ట్రయాంగిల్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ఈ యాంగిల్ ఎంత, 2I. చూడండి ఇక్కడ I ఉంది, ఇక్కడ I ఉంది, ఇది మొత్తం ట్రయాంగిల్ తీసుకోమ్మా. ఈ యాంగిల్ 2I, ఈ యాంగిల్ 2θ - 2I. ఈ యాంగిల్ ఎంత, ఇప్పుడు ఈ యాంగిల్ X అనుకుందాం. ఓకే, ఈ యాంగిల్ క్యాల్కులేషన్ ఇక్కడ చేయనా. ఈ మూడు యాంగిల్స్ కలిపితే 180 degrees అవ్వాలి అంతేనా. ఈ మూడు యాంగిల్స్ కలిపితే, ట్రయాంగిల్లో మూడు యాంగిల్స్ కలిపితే 180 degrees అవ్వాలి. దేర్ ఫోర్ 180 షుడ్ బి ఈక్వల్ టు, ఈ మూడు యాంగిల్స్ కలుపుదామా, ఎంత, 2I + 2θ - 2I + X అంతేనా. 2I + 2θ - 2I + X షుడ్ బి ఈక్వల్ టు 180 degrees. + 2I - 2I క్యాన్సిల్ అయింది కాబట్టి X ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 180 - 2θ. సో ఈ యాంగిల్ ఏమవుతుంది, 180 - 2θ. రైట్. ఓకే అమ్మా, ఇది అవసరం లేదమ్మా, జస్ట్ జామెట్రీ చెప్పడం కోసం ఇదంతా చేసా. మీకు కావాలంటే పాజ్ చేసి రాసుకుని చెరిపేస్తున్నప్పుడు. సో ఈ యాంగిల్ ఏమైంది, 180 - 2θ. ఇప్పుడు చూడండి ఇది ఒక స్ట్రైట్ లైన్ కాబట్టి టోటల్ యాంగిల్ 180 degrees అవ్వాలి. ఇది ఒక స్ట్రైట్ లైన్ అమ్మా, స్ట్రైట్ లైన్ కాబట్టి టోటల్ యాంగిల్ ఏమవ్వాలి, 180 degrees అవ్వాలి. టోటల్ యాంగిల్ 180 degrees అవ్వాలి అంటే ఇది ప్లస్ ఇది ఈక్వల్ టు 180 degrees అంతేనా. 180 - 2θ + ఆల్ఫా షుడ్ బి ఈక్వల్ టు 180. 180 క్యాన్సిల్ అంటే ఆల్ఫా ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా, 2θ. సో ఆల్ఫా వాల్యూ ఏమొచ్చిందమ్మా, ఫైనల్ ఆల్ఫా వాల్యూ, ఫైనల్గా ఈ ఆల్ఫా వాల్యూ అంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎంత వచ్చింది, 2θ. దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మీద ఏమైనా డిపెండ్ అవుతుందమ్మా ఆల్ఫా. ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ఫా యాంగిల్ ఆఫ్ డీవియేషన్ మీద ఏమైనా డిపెండ్ అవుతుందా, అవట్లా. ఓకే, కేవలం ఎవరి మీద డిపెండ్ అవుతుంది, అది ఈ రెండు మిర్రర్స్కి మధ్యలో ఉండే యాంగిల్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. ఈ రెండు మిర్రర్స్కి మధ్యలో ఉండే యాంగిల్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. ఎంత వాల్యూ వచ్చింది, ఆల్ఫా ఈక్వల్ టు 2θ. కొన్నిసార్లు క్వశ్చన్లు ఎలా అడుగుతాడంటే చూడండి, కొన్నిసార్లు క్వశ్చన్లు ఎలా అడుగుతాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు యాంగిల్స్ ఇక్కడ అయిపోయింది, ఇది జస్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు చెప్తాను. ఈ రెండు యాంగిల్స్ మధ్యలో యాంగిల్, ఈ రెండు మిర్రర్స్కి మధ్యలో యాంగిల్ 60 degrees అంటాడు. క్వశ్చన్ ఎలా అడుగుతాడో చెప్తాను. ఈ రెండు మిర్రర్స్కి మధ్యలో యాంగిల్ 60 degrees. ఎమర్జెంట్ లైట్ దీనికి ప్యారలల్గా ఉంది. ఓకే, ఎమర్జెంట్ లైట్ దీనికి ప్యారలల్గా ఉంది, ఎవరికి, ఈ మిర్రర్కి ప్యారలల్గా ఉంది అంటాడు. మా క్వశ్చన్ అర్థమవుతుందా, ఈ రెండు మిర్రర్స్కి మధ్యలో యాంగిల్ 60 degrees. ఎగ్జాంపుల్ చెప్తున్నాము, ఈ రెండు మిర్రర్స్కి మధ్యలో యాంగిల్ 60 degrees. ఓకే, అంటే ఈ యాంగిల్ ఈ తేటా బదులు 60 degrees అనమాట.
ఎమర్జెంట్ బీమ్ ఈ మిర్రర్ కి ప్యారలల్ గా ఉంది అంటున్నాడు. అయితే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈక్వల్ టు ఎంత అలా అడగవచ్చు. ఓకే, అయితే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు ఎంత అలా అడగవచ్చు. అయిపోయింది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు ఎంత అని అడగవచ్చు. ఓకేనా, ఇప్పుడు చూడండి అమ్మా, డయాగ్రామ్ నుంచి ఈ రెండు కనుక ప్యారలల్ అయితే, ఈ రెండు లైన్స్ కనుక ప్యారలల్ అయితే ఈ యాంగిల్ ఈక్వల్ అవ్వాలి. అంతేనా? అంటే థీటా షుడ్ బి ఈక్వల్ టు 90 మైనస్ థీటా ప్లస్ ఐ. థీటా షుడ్ బి ఈక్వల్ టు 90 మైనస్ థీటా ప్లస్ ఐ. మనం ఏం కనుక్కోవాలి? ఐ వాల్యూ కనుక్కోవాలి, అంతే కదా. థీటా ఎంతమ్మా? 60 degrees. అడిచాడు థీటా ఈక్వల్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 60 ప్లస్ ఐ. ఏమవుతుంది? ఇది 60 ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 60 అంటే 30 ప్లస్ ఐ. 90 మైనస్ 60 అంటే 30. దీని నుంచి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు 60 మైనస్ 30 విచ్ ఈజ్ ఈక్వల్ టు 30, అంతే. సో ఈ రకంగా క్వశ్చన్ అడిగితే ఈ రకంగా చేస్తాం. అంటే రిలేషన్ అంటే ఈ యాంగిల్ ఈక్వల్ అంటే 90 మైనస్ థీటా ప్లస్ ఐ షుడ్ బి ఈక్వల్ టు థీటా. ఓకే అమ్మా, అదవుతుందా? లేదా ఇది తీసుకొచ్చింది, ఏమవుతుంది? 90 మైనస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 2 థీటా, అంతే. దీని నుంచి 90 మైనస్ ఐ ఈక్వల్ టు 2 థీటా, లేదా ఐ ఈక్వల్ టు 90 మైనస్ 2 థీటా. డైరెక్ట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేయండి, మీకు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వచ్చేస్తుంది. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కావాలి ఎప్పుడు? ఈ రెండు ప్యారలల్గా ఉన్నప్పుడు మాత్రమే అమ్మా, అస్తమాన్ని కాదు. మీరు వేరే యాంగిల్ చెప్పాడు అనుకోండి, ఇప్పుడు వేరే అవుతుంది. ఈ రెండు ప్యారలల్గా ఉన్నప్పుడు డైరెక్ట్గా ఈ ఫార్ములా ఉపయోగించి మనం క్యాల్కులేట్ చేయొచ్చు. ఓకే అమ్మా, సో ఇక్కడతో వీడియో స్టాప్ చేద్దాం అమ్మా. నెక్స్ట్ వీడియోలో మనం ప్లేన్ మిర్రర్తో ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతాయి, ప్లేన్ మిర్రర్కి సంబంధించి చదువుకుందాం. ప్లేన్ మిర్రర్స్తో ఇమేజెస్ ఏ విధంగా ఫామ్ అవుతాయి, రియల్ ఇమేజ్ అంటే ఏంటి, వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటి, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఓకేనా? సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.